63ని రాకడ అనుకోవాలి. నేను కూడా అమెరికా ప్రెసిడెంట్ని అనుకోండి. మీరు అందరంటే రాకడ వేరట, ఎత్తబాటు వేరట. ఎవడరా నువ్వు తలకలేనుడు? 1963లో రాకడ జరిగిందని ప్రవక్త ఏ టేపులో చెప్పాడు? ఏ వర్తమానంలో చెప్పాడు? ఎక్కడైనా చూపించగలరా? ప్రభురాత్రి భోజనమే లేకపోతే ఎందుకురా నువ్వు దేవుని నమ్మింది? అసలు ఆ దైవిక క్రమమే నీకు లేకపోతే ఏ క్రమం ఉన్నది? దయ్యాలు సమాధులలో లేవు. దయ్యాలు మరి ఎక్కడో చీకట్లో లేవండి. దయ్యాలు ఇళ్లలో నివాసం చేస్తున్నాయి. కాబట్టి ఆ రోజు యూదాని ఏమన్నాడు ఆయన? మీలో ఒకడు దయ్యము. హల్లెలూయా. వాడు మనిషి కాడండి, దయ్యం పని ఏంటంటే మరి దయ్యానికి లోబడ్డమే దయ్యం పని. వాడు తన కార్యాలను చేసుకుంటూ పోతాడు. మరి ఇక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇప్పుడు పేతురు ప్రభుతో ఏమంటున్నాడు? నీవెన్నడూ నా పాదములు కడగరాదని వాక్యాన్ని ఎదురాడుతున్నాడు. వాక్యాన్ని నాకొద్దని అంటున్నాడు. నిజమేనా? ఈరోజు చాలామంది ఏమంటున్నారు? మాకు ఆ వాక్యం వద్దు. హల్లెలూయా. చూడండి, మరి ప్రభురాత్రి భోజనం వద్దని చెప్పేవాళ్ళు ఎవరిళ్ళు? మాకు నిత్య జీవం వద్దని చెప్పేవాళ్ళు. నిజమేనా? ద్రాక్ష రసాన్ని తాగని వాళ్ళు ఎవరిళ్ళు? మాకు నిత్య జీవం వద్దని చెప్పేవాళ్ళు. వాక్యాన్ని నిలువరించేవారు. హల్లెలూయా. కానీ ఆ రోజు యాకోబు దేని కొరకు పోరాటం చేశాడు? ఆయన ప్రభువా నీవు నాకు కావాలని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. కానీ దరిద్రులు ఎందుకు పోరాడుతున్నారు? మాకు వద్దు మహాప్రభు, నువ్వు వద్దు మాకు, దాని కొరకు పోరాటం చేస్తున్నారు. కానీ ఆ యొక్క యాకోబు దేని కొరకనంటే ప్రభువా నువ్వు నాకు కావాలి, నీవు నాలోనికి వచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. కానీ దయ్యాలకును మరి చూడండి, ఏశావుకు యాకోబుకు చూడండి, వారిద్దరూ ఒకే తల్లి గర్భంలో జన్మించారు. నిజమేనా? కానీ యాకోబుకైతే నిత్యజీవం కావాలి. అలాగనే ఇదే వర్తమానంలో విలియం బ్రెనాం పేరు చెప్తారు, యేసుక్రీస్తు నా పేరు చెప్తారు. కానీ వారి యొక్క ప్రవర్తనలో తేడా ఉన్నది. మనము ప్రతి వాక్యం గుండా వెళ్తున్నాం. యాకోబుకి యొక్క జన్మ హక్కు కావాలి. జన్మ హక్కు ఏంటిది? ప్రతి వాక్యము జన్మ హక్కు అయి ఉన్నది. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన. ఎప్పుడు చెప్పండి, ఏ మాట? ప్రతి మాట వలన. హల్లెలూయా. ఏదో ఒక ముక్క కాదండి, ప్రతి మాట వలన మానవుడు జీవించాలి. కాబట్టి ఇప్పుడు మనము పోరాటం దేని కొరకు? ప్రతి వాక్యాన్ని మనం చేయాలని. ఆ రాత్రంతా ఎందుకు పోరాటం చేశాడు ఆయన? ప్రభువా నువ్వు నాలోనికి వచ్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను ప్రభువా. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఎందుకు కూడా వచ్చాం? ప్రతి వాక్యంగా మనం మారాలని. ఇప్పుడు మనం వాక్య పోలికలో మారాలని. నిజమేనా? ఆ యొక్క యెహెజ్కేలు ఆ పుస్తకాన్ని తిన్నప్పుడు ఆయన ఏ విధంగా మారాడు? ఆయన వాక్యంగా మారాడు. ఆయన ఆ యోహాను వర్తమాన పుస్తకాన్ని తిన్నప్పుడు ఎట్లా మారాడు? ఆయన వర్తమానంగా మారాడు. ఆయన ఆ వర్తమానం ఏదో కాదు, అది వధువే. ఆ యొక్క వర్తమానము వధువు ఒక్కటే. ఆ యోహాను వధువుగా మారాడు. హల్లెలూయా. మరి ఆ యోహాను తిన్న అదే వర్తమానం ఈరోజు మన చేతిలో ఉన్నది. ఇప్పుడు మనం ఏదో ఒక కొస తినేది కాదు, ఏదో ఒక కొద్దిగా తినేది కాదు, మనము పూర్తిగా దాన్ని భుజించాలి. దీన్ని తీసుకొని తిరివేయమన్నాడు ఆయన. అప్పుడు ఆ యొక్క యోహాను ఆ పుస్తకాన్ని తీసుకొని కొద్దిగా తిని ప్రభువా చాలునైనా అట్లా అనలేదు ఆయన. పూర్తిగా దాన్ని పరపర నమలేశాడు ఆయన. పూర్తి వర్తమానాన్ని నమలాడు ఆయన. మరి ఈ రాత్రి మనం వధువు స్థానంలో ఉన్న యోహాను పూర్తి పుస్తకాన్ని తింటే మరి నీవు సగం పుస్తకాన్ని తినాలా? మేము దీన్ని నమ్ముతాం దాన్ని నమ్మమని చెప్పాలా? మనం ప్రతిదీ నమ్మాల్సిందే. ప్రతి మాట వలన వధువు జీవించాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఈ దయ్యాలన్నీ నిన్ను పరలోకాన్ని పోనీయకుండా ఎప్పుడు నిన్ను లాగుతూనే ఉంటాయి. వాటి పని అవి చేస్తూ ఉంటాయి, మన పని మనం చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యంతో నిలబడతావో అది నీ పైన పట్టుకోల్పోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి చదవండి. పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని అనెను. యేసు నేను నిన్ను కడగని ఎడలా. హల్లెలూయా.
ఇప్పుడు ఇది అపోస్తలులకు ఇచ్చిన క్రమమై ఉన్నది. ఇప్పుడు ఒకరి పాదాలు ఒకరు గడిగేది దేవుడు అపోస్తలులకు ఇచ్చిన క్రమమై ఉన్నది. మీరు ఇదేం సార్ చాలా సామాన్యమైన విషయాలు చెప్తున్నారు? లేదండి, ప్రవక్త అన్నాడు, చాలా నొక్కి చెప్పాడు ఆయన. మనకు 3 దైవిక క్రమములు విడిచిపెట్టబడ్డాయి. ఇవే నిన్ను రాకడలోకి తీసుకొని పోయేది. ఇక నువ్వు ఎన్ని గంతులేసినా ఎన్ని విద్యలు చేసినా నువ్వు పరలోకానికి పోలేవు. కానీ ప్రవక్త మనకు అవి ఆజ్ఞలని చెప్పాడు ఆయన. 3 దైవిక క్రమములు. ఒకటి సావాసం అనగా రొట్టె ద్రాక్షరసం, రెండోది పాదశుద్ధి, మూడోది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట. ఈ 3 కార్యాలు ప్రధానమైనవి. ఈ కార్యాల దగ్గర నీ ఎత్తబాటు దాగి ఉన్నది. ఒకవేళ నీవు వెనక జారిపోతే మరలా నిన్ను లేవనెత్తడానికి ప్రభురాత్రి భోజనం ఉన్నది. నీవు ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను నీవు సరిదిద్దుకుంటావు. సరిదిద్దుకునేది నీకు లేకపోతే దరిద్రుడా. నిజమేనా? నిన్ను అసలు ఏ మాటతో తిట్టాలో కూడా తెలియదు. ప్రభురాత్రి భోజనం లేకుండా దరిద్రులంతా పోగై దయ్యాలివి. పాతాళం ఎక్కడో లేదండి. ప్రవక్త ఏమన్నాడు? పాతాళం భూమి మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆర్ఎంపీ డాక్టర్ రూపంలో వారికి ఆ యొక్క వైద్యం చేయడమే కాదు, ఇప్పుడు ఏ విషయం ఎక్కుతున్నారు? ఆ యొక్క అబద్ధ బోధ అనే విషయం. మామూలుగా కల్తీ వాటర్ ఎక్కించినా ఏం కాదు, కానీ ఈ అబద్ధ బోధన కనుక ఎక్కించాడా చలో ఇందా పాడే ఎత్తడమే. ఎక్కడికి? పాతాళానికి. హల్లెలూయా. కాబట్టి చూడండి ఇక్కడ జాగ్రత్త వాక్యాన్ని. నేను నిన్ను కడగనీడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక. చూడండి ఇప్పుడు ఎక్కడున్నది జీవం అనేది? ప్రవక్త చెప్పాడు 3 దైవిక క్రమములు ఉన్నాయని. మరి ఆ పేతురు ఏమంటున్నాడు? నాతో నీకు పాలు లేదంటే ఆయన వెంబడించేది దేని కొరకు? ఆయనతో పాలు కొరకే. మరి మీరందరూ ఎందుకు వచ్చారు ఈ రాత్రి? పాస్టర్ని చూద్దామనా? ఏవో 4 పాటలు పాడి నాకు పాటకు అవకాశం వస్తుంది, పాడి నా స్వరం ఎట్లుందో చూపించుకుందామని వచ్చారా? లేదండి. ఆయనతో మనకు పాలు కావాలి. ఆయనతో మనకు ఆ యొక్క సావాసం కావాలి. ఆయనతోనే మనం ఉండాలి. ఆయన వలె నిత్య జీవాన్ని కలిగి ఉండాలి. దాని కొరకే పేతురు దాని కొరకే తన వలను విడిచిపెట్టాడు ఆయన. తన యొక్క సంఘశాఖను విడిచిపెట్టాడు ఆయన. తన బంధువులు విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే జీవాధిపతి దొరికాడు కాబట్టి ఇక ఏది నాకు అక్కర్లేదు అనుకున్నాడు ఆయన. మరి ఈ రాత్రి మనం అందుకే వచ్చామా? అరే దరిద్రుడా, నీకు ప్రభురాత్రి భోజనమే లేకపోతే ఎందుకురా నువ్వు దేవుని నమ్మింది? అసలు ఆ దైవిక క్రమమే నీకు లేకపోతే ఏ క్రమం ఉన్నది? దరిద్రుడు అన్నారు కరెక్ట్. 63లో ఎత్తబాటు జరిగిందట. ఎత్తబాటు జరిగితే ఇక్కడ భూమి పైన వేరే మనుషులకు కనిపించాలనే సోయి లేదు. అరే గుడ్డోడా, దరిద్రుడా, నువ్వు గుడ్డివాడవును, దరిద్రుడవును, దౌర్భాగ్యుడవును. హల్లెలూయా. వాక్యాన్ని నమ్మకుండా ఈ దరిద్రులంతా ఎక్కడ పోగవుతారు సార్? చూడండి, పేతురు, ప్రభువా ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆయనతో పాలు కావాలి. మీ అందరికి కావాలా? హల్లెలూయా. ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆయనతో పాలు మాత్రం మీరు పోగొట్టుకోకూడదు. దాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకనగా నువ్వు ఆయనతో సావాసాన్ని పాలును పోగొట్టుకున్నావా, నీ యొక్క గమ్యం ఎక్కడికి? పాతాళానికే. కాబట్టి మనకు పాతాళం అక్కర్లేదు. కానీ ఇదిగో ఇప్పుడు మనకు అందుబాటులో నిత్య జీవాధిపతి ఉన్నాడు. ఆ జీవాధిపతిని మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి, కాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. పాదములు తప్ప అంటే ప్రతిసారి నువ్వేం చేయాలి? ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు పాదములు కడగాలి. నిజమేనా? ఆయన అంటున్నాడు పాదములు తప్ప. మరి పాదాలు కడిగినట్టుగా ప్రతిసారి బాప్తిస్మం అనేది అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రతిసారి మనం ఏం చేయాలి? పాదములు కడగాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ సంఘము పాద పరిచర్య అనేది నెలకొకసారా, 15 రోజులకు ఒకసారా,
లేకపోతే 6 నెలలకు ఒకసారా? నీ సంఘం యొక్క క్రమం ఏదైతే ఉన్నదో అది సంఘం ఎప్పుడైతే కూడుకుంటుందో నువ్వు అప్పుడు కూడుకొని ఏం చేయాలి? పాదశుద్ధిలో నువ్వు పాల్గొనాలి, ఆ సావాసంలో నువ్వు పాల్గొనాలి. ప్రవక్త ఏమన్నాడు? సంఘము కూడుకున్నప్పుడు నువ్వు తప్పకుండా అందులో హాజరు కావాలి. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను నిన్ను కడగనీయడలా నాతో నీకు పాలు లేదన్నాడు ఆయన. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆయన ప్రతి పురుషులలో ఉన్నాడు, ఆయన ప్రతి స్త్రీలలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఒకరినొకరు పాద పరిచర్య మనం చేస్తున్నామంటే మనం కాదు చేసేది, ఆయన మనలో ఆత్మరూపిగా ఉండి ఆయన అదే కార్యాన్ని చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే పాదశుద్ధి దగ్గరికి రారో, ఇప్పుడు ఈ రాత్రి మనము పాదశుద్ధిని కలిగి ఉన్నాము అనుకుందాం ఉదాహరణకు. మరి సంఘం అంతా రావాలి, కానీ కొందరు రాలేకపోయారు. మరి ఆ రాత్రి పాదశుద్ధి జరిగింది. ఉదయాన ఏం జరిగింది? ఒక శుభోదయాన ఆ ప్రధాన దూత శబ్దం వినబడింది. ఇప్పుడు ఈ రాత్రి రాని వాడి పరిస్థితి ఏంది? అక్షరాల విడవబడమే. ఆయన అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును, నన్ను తినకపోతే నాతో మీకు పాలు లేదన్నాడు ఆయన. కాబట్టి సంఘం ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తుందో ఆ సంఘ క్రమాన్ని మనం గౌరవించాలి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా కానీ, మరి పాత నిబంధన కాలంలో వాడు ఏ యాత్రలో ఉన్నా సరే వాడు తప్పకుండా తన యాత్రను బంద్ చేసుకొని ఎక్కడికి రావాలి? ఆ పస్కా భుజించడానికి రావాలి. ఒకవేళ అతడు రాకపోతే అతను కనుగొని ఏం చేసేవారు? మరి రాళ్లతో కొట్టి చంపేవారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మన ఒక్కొక్కరిలో ఉండి, ఇప్పుడు మనం ఒకరి పాదాల వరకు అడుగుతున్నామంటే ఇప్పుడు మనం కాదు కానీ పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మరి పాదశుద్ధి మరి ఆపు చేయబడిందని చెప్పడానికి వీడెవడు? వాక్యానికి కొత్త అర్థం ఇవ్వడానికి దయ్యానికి ఏం పని? హల్లెలూయా. కొత్త అర్థం ఇస్తున్నాడనంటే వాడు మనిషి కాడు కానీ అక్షరాల దయ్యం. నిజమేనా? నాతో ఏకీభవిస్తారా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో. కాబట్టి దేవుడు మరి తనలో ఉన్న ఆ యొక్క కార్యాలన్నిటినీ ఆయన ప్రతి ఇల్లుకి వెళ్ళి, కుమారుడా ఇదిగో నేను పలానా వాక్యాన్ని కలిగి ఉన్నాను, ఇదిగో నీకు 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 అని ప్రపంచం అంతా తిరిగి ఆ విధంగా ఇవ్వట్లేడు ఆయన. నా మాట అర్థమవుతున్నాయా? కానీ ఆయన అందరితో తన ఆజ్ఞను పంచుకోలేదు, కానీ కేవలం 12 మందికి. ఎంతమందికి? కేవలం 12 మందికి ఆయన తన ఆజ్ఞను ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి చాలామందికి ఈరోజు పాస్టర్లు బోర్డు మంది ఉన్నారు, కానీ ఈ కార్యాలు ఏమి తెలియదండి వారికి. మరి దేవుడు తన బోధన ఎవరికి ఇచ్చాడో కూడా తెలియదు. వాళ్ళు కేవలం మాట్లాడేది ఏంటంటే యేసు ప్రభు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళని ఎన్ని డబ్బులు దండుకున్నా కానీ అట్లే చూస్తాడు ఆయన. ఏమీ మాట్లాడ్డా ఆయన. ఆయన దయామయుడు కాబట్టి యేసు ప్రభు చాలా మంచోడు. పాట కూడా ఎత్తుకుంటా, చాలా మంచోడు అలా మంచోడు నాకు దొరికిన నా యేసుడు, చాలా మంచోడు చాలా చాలా మంచోడు నేను నమ్మిన నా యేసుడు. హల్లెలూయా. ఎందుకంటే వారికి డబ్బును దండిగా ఇస్తున్నాడు కాబట్టి మంచోడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన నాకు డబ్బులు ఇవ్వకపోయినా నాకు ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. అందుకొరకే నేను ఆయన స్తుతిస్తాను, ఆయన ఘనపరుస్తాను, ఆయన మహిమపరుస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ 12 మందితో మాట్లాడుతున్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. హల్లెలూయా. నిజమేనా? ఎవరికి ఆజ్ఞాపించాడు ఆయన? స్వాములోడి దగ్గరికి రాలేదు ఆయన, ఏ పెద్ద అయ్యగారి దగ్గరికి రాలేదు ఆయన, ఎవరో బౌన్సర్లతో మరి సేవ చేసి వాడి దగ్గరికి రాలేదు ఆయన. కానీ ఆయన కేవలం పామరులైన ఆ 12 మందితో మాట్లాడుతున్నాడు ఆయన. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో. నువ్వు ఏం చేయాలో, ఆయన ఎట్లా నమ్మాలో మనకెవ్వరికి తెలియదు, కానీ ఆ 12 మంది దగ్గర ఉన్నది ఆ యొక్క వాక్యము. నిజమేనా? ఆయన ఎట్లా సమీపించాలనే వాక్యము మరి ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు, కానీ ఆ 12 మంది దగ్గర మాత్రమే ఉన్నది. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో
వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీతో కూడా ఉన్నానని. ఎప్పటి వరకు? వారికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎప్పటి వరకు పనిచేస్తాయి? ఇవి యుగ సమాప్తి వరకు. వీటి వ్యాలిడిటీ మరి కేవలము ఆ యొక్క 2000 సంవత్సరాల క్రితమే కాదండి. దీని యొక్క వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉన్నది? యుగ సమాప్తి వరకు. యుగ సమాప్తి అంటే ఎత్తబడేంత వరకు అపోస్తల బోధ చెల్లుబాటులో ఉంటది. కానీ దయ్యమా నీకేం పని? అపోస్తల బోధ ఆ కాలంలోనే ఆగిపోయింది. ప్రభు రాత్రి భోజనం మనకు అక్కర్లేదు, ప్రవక్త మనకు అక్కర్లేదు అని చెప్పేది ఎవరంటే అది అక్షరాల దయ్యమై ఉన్నది. కానీ ఆయన అన్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. యుగ సమాప్తి అయిందా? మరి ఎత్తబొట్టు అయిపోయిందా? అందరు జాగ్రత్త వింటున్నారా? మరి ఒక్క కార్యాన్ని 2 పేర్లు ఉన్నాయి. మరి ఒక కార్యానికి 2 పేర్లు ఉన్నాయి. ఆయన వస్తున్నాడు కాబట్టి, సార్ అవతల నుంచి ఒక ఆయన వస్తున్నాడు అని అంటారు, యువతల నుంచి ఒక ఆయన పోతున్నాడు. దాన్ని ఏమంటారు? ఈయనని కూడా వస్తున్నాడు అని అంటారా? ఈయన పోతున్నాడు, ఆయన వస్తున్నాడు. కాబట్టి ఏమన్నారంటే ఆయన వస్తున్నాడు కాబట్టి దానిని రాకడ అన్నారు. హల్లెలూయా. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏమంటారంటే రాకడ వేరట, ఎత్తబాటేరట. ఎవడ్రా నువ్వు తలకలేనుడివి? హల్లెలూయా. ఆయన వచ్చుట ఆయన వస్తున్నాడు కాబట్టి దాన్ని రాకడ అన్నారు. ఈమె భూమిపై నుంచి ఎత్తబడుతుంది కాబట్టి దాన్ని ఎత్తబడుట అన్నారు. ఇప్పుడు 2 వేరువేరా? హల్లెలూయా. ఆయన వస్తున్నాడు, ఈమె ఎత్తబడుతూ ఉన్నది. ఆయన ఎక్కడికైతే వస్తున్నాడో అక్కడికి ఆమె పట్టబడుతూ ఉన్నది. కానీ తలకాయ లేని వాళ్ళకట రాకడ వేరట, మళ్ళీ ఎత్తబడుట వేరట. ఏం సార్ న్యాయం చెప్పండి? రాకడ వేరు, ఎత్తబడుట వేరా? 2 ఒకటే. ఎందుకు ఆయన 2 విధాలుగా మాట్లాడిన? మరి ఆయన వస్తున్నాడు కాబట్టి దాన్ని రాకడ అన్నారు. ఈమె భూమిపై నుంచి పైకి పట్టబడుతుంది కాబట్టి దాన్ని రాకడ అన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ? కాబట్టి ఈ పదాలు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. ఆయన వచ్చేదాన్ని రాకడే అంటారు. ఆయన రాకడలోనే ఈమె ఎత్తబడుతుంది. కాబట్టి ఆయన రావడాన్ని రాకడన్నారు, ఈమె ఎత్తబడ్డాన్ని ఎత్తబాటు అన్నారు. ఎత్తబాటు అనగా దాని ర్యాప్చర్ అనగా దాని అర్థం పైకి పట్టబడుట. ఎవరిని పట్టుకోవడానికి వస్తున్నాడు ఆయన? తన వధువును, తన ప్రియ కుమారులను, ఆయన వాక్యం కొరకు నిలబడిన వారిని, సగం నమ్మి సగం వదిలిన వారిని కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటిసారి దయ్యము ఎల్లప్పుడూ మన పైకి దేవుని యొక్క ఉగ్రత వచ్చే విధంగా మనం ప్రవర్తించాలని దయ్యం కోరుకుంటాడు. కాబట్టి మనం ఎన్నడూ దయ్యానికి అవకాశం ఇవ్వకూడదు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఓకే, చదవండి, పూర్తిగా చదవండి. అది నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కొన్నిటిని నమ్మండి, కొన్నిటిని వదిలేనని చెప్పట్లేడు ఆయన. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. గైకొనడం అంటే వాటి ప్రకారంగా జీవించడం, వినిన తర్వాత పట్టింపును కలిగి ఉండడం. నిజమేనా? వాటి ప్రకారంగా మనం జీవించాలి. అందులో ఏది కూడా నిలవరించడానికి, ఆపడానికి ఏది లేదండి. ప్రతిదీ మనం చేయాల్సిందే. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీతో కూడా ఉన్నానని దాని అర్థము వారి యొక్క బోధలతోనే ఇంకా ఉన్నాడు ఆయన. అపోస్తలుల ద్వారా ఏ బోధనైతే ఇచ్చాడో ఆ బోధతోనే ఇంకా దేవుడు నడుస్తూ ఉన్నాడు. అందరు అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ఇప్పుడు మనకు అపోస్తల బోధ అనేది ఆగిపోయిందా? లేదండి, అది చివరి వరకు కొనసాగుతుంది. అందుకొరకే దేవుడు ఏమన్నాడు? దీనితో ఒకటి కలపకూడదు, దీనితో ఒకటి తీసివేయకూడదు. దీన్ని కలిపినా తీసేసినా జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేస్తానడు ఆయన. హల్లెలూయా. సరే, ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. సార్ జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి.
మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో, ఏమి ఇచ్చాడు ఆయన? వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆయన. ఆజ్ఞాపించిన వాటిలో దేనిని కలపకూడదు. ఇప్పుడు ఏ నిర్గమం ఇది? మోసే మొదటి నిర్గమంలో ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత ఆయన వారి పైన భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు ఆయన. దీనికి మీరు ఒకటి కలపొద్దు, ఒకటి తీసివేయకూడదు. మరి ఆ రోజు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఆయన దాన్ని మరి కలపకూడదు, తీసివేయకూడదు అని చెప్పాడా? అక్షరాల చెప్పాడు ఆయన. చదవండి. నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. గ్లోరీ టు లార్డ్. దానితో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. హల్లెలూయా. ఆ తర్వాత మరి ఆ యొక్క కొత్త నిబంధన మధ్యలో ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన దిగి వచ్చాడు. ఆయన మరి ఆయన శరీరధారికి ఉన్నప్పుడు ఏమన్నాడు ఆయన? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. ఇప్పుడు ఆయన వాక్యాన్ని ఇంకా స్థిరపరుస్తున్నాడు. ఆయన దాన్ని తీసివేయడానికి రాలేదు ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు? ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని అంటున్నాడు ఆయన. మరి ప్రారంభంలో అదే అన్నాడు ఆయన, మధ్యలో అదే అన్నాడు ఆయన, మరి చివరిలో కూడా, ప్రకటన గ్రంథం చివరిలో కూడా ఆయన అదే చెప్తున్నాడు ఆయన. మరి మోసే మొదటి నిర్గమ ప్రవక్త అయితే, యేసుక్రీస్తు రెండవ నిర్గమ ప్రవక్త అయితే, నిజమేనా? మరి మూడో నిర్గమానికి ఎవరు? విలియం మ్యారియన్ బ్రెనహాం. ఆయన మూడో నిర్గమాన్ని జరిగించడానికి వచ్చాడు. ఆయన సంఘ శాఖల్లో నుంచి ఆయన బయటికి లాగి ఒక గుంపును వధువుగా ఆయన సమకూర్చి ఆ వధువుకు ఆయన మరి కొన్ని కట్టడలను ఇచ్చాడు ఆయన. అదే వర్తమానమై ఉన్నది. కాబట్టి మరి ఆ మొదటి నిర్గమ ప్రవక్త ఒక తాళపు చెవిని వేసేసాడు ఆయన. దీనికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసివేయకూడదు. మరి రెండో నిర్గమాన్ని జరిగించిన మన ప్రభు కూడా ఆయన ఏం చేశాడు? దీని ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగనే చివరిలో ఏమంటున్నాడు? వర్తమానం ఇచ్చిన తర్వాత, మరి ప్రకటన గ్రంథం అంటే ఏదో కాదండి, అది వర్తమానమై ఉన్నది. ప్రకటన గ్రంథం ఈరోజు మరి హృదయంలో ఏముండదు. నిజమేనా? ఇప్పుడు కట్టాల్సింది అక్కడ కాదు. ఆయన తన యొక్క రొమ్ముకి ఏ కట్టుకున్నాడు? ఆయన బంగారు దట్టిని కట్టుకున్నాడు. ఆయన దట్టి అనగా దైవత్వం. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క నడుము దగ్గర ఏమి లేదు కానీ ఆ యొక్క రొమ్ములో ఉన్నది. నీకు ప్రత్యక్షత ఆయన అక్కడ పెట్టాడు. ఆయన ఈరోజు పెద్ద పెద్ద తాళ్ళు కట్టుకున్న వారికి ప్రకటన గ్రంథం గురించి ఇల్లే. ఏమప్పా ఏమన్నా పూడ్చునా? ఏం లేదప్ప, అంతా ఇల్లే. నిజమేనా? సమస్యను నిల్లే. కానీ వధువుకు అదంతా బయలుపరచబడి ఉన్నది. ఆయన వర్తమానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చివరిలో అంటున్నాడు, ఆయన ఈ వర్తమానంతో ఒకటి కలపకూడదు. నిజమేనా? ధైర్యంగా చెప్తారా? ఇప్పుడు ఆ మాట పలికింది ఎప్పుడు? యోహానుకు ఆ వర్తమానం ఇవ్వబడిన తర్వాత. ఇప్పుడు ఆయన చివరిలో ఏమంటున్నాడు? ఈ వర్తమానానికి ఒకటి కలపొద్దు, ఒకటి తీసివేయకూడదు. దీనితో ఒకటి కలిపినా తీసేసినా జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను. హల్లెలూయా. మరి ప్రభురాత్రి భోజనం లేదని చెప్పేవాడు ఇప్పుడు తీసివేయట్లేడా? నిజమేనా? ఇప్పుడు వీడికి నిత్య జీవంలో పాలు ఉన్నదా? అక్షరాల లేదు. కాబట్టి ఈ నిత్య జీవంలో పాలు లేని వానితో మనకేం పాలు? దయ్యానికి ఆ యొక్క క్రీస్తుకి ఏమి పొందిక, లేకపోతే ఏమి సాంగత్యం, ఏమి పొత్తు అని అక్కడ చెప్పబడుతూ ఉన్నది. హల్లెలూయా. సరే, పూర్తిగా చదవండి. అయిపోయిందా? ఆజ్ఞలను సరే, 26వ వచనం చదవండి. అందులోనే 26వ వచనం. ఉండకుండా నశించిపోదురని భూమి ఆకాశమును మీ పైన సాక్షులుగా ఉంచుచున్నాను. ఉండక నశించిపోదురు, చెదరగొట్టును. అందుకొరకే ఇప్పుడు ఒక గుంపు 63 రాకడనే గుంపు, ఒకరేమో
కొనసాగింపు పరిచర్య. ప్రవక్తే కాదు, ఇప్పుడు 8వ దూత కూడా ఉన్నాడు. ఇక 3వ ఇడుపు జరగలేదు, ఇంకో ఆయన రావాలి. ఇప్పుడు దేవుడు చెదరగొట్టేశాడు. ఎందుకు? ఒకటి కలిపారు, ఒకటి తీసేశారు. కాబట్టి చూడండి ప్రవక్త ఏమన్నాడో. మరి 65 7వ నెల 18వ తారీఖు ఉదయం దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయ యత్నించుట. అందరు వింటున్నారా? మరి ప్రవక్త 12వ తారీఖు ఆయన చివరి వర్తమానం బోధించాడు ఆయన. మరి ప్రవక్తకు ఆ యొక్క ప్రమాదం జరిగింది ఎప్పుడు జరిగింది? 65 డిసెంబర్ 18వ తారీఖేనా? సరే, 18వ తారీఖు ఆయనకి యాక్సిడెంట్ జరిగి ఉన్నది. హల్లెలూయా. అయితే ఆ యొక్క మరి సావాసమైన వర్తమానము బోధించడానికి కొన్ని రోజుల ముందు ఆయన దీన్ని బోధించి ఉన్నాడు. అంటే ఇది 7వ నెలలో, సావాసమైన వర్తమానం 12వ నెలలో. సరే చూద్దాం. 94వ పేర 65 7 18 M. దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయత్నించుట. ఇజ్రాయేలులతో మోసే మాట్లాడుచున్నాడు. ఇందాక మనం చదివిన వాక్యము, ఇజ్రాయేలులతో మోసే మాట్లాడుచున్నాడు. నిజమేనా? అప్పటికే దేవుని ద్వారాను అగ్నిస్తంభం ద్వారాను అతడు ధృవపరచబడెను. మరి ఆ మొదటి నిర్గమాన్ని జరిగించిన ఆ మోసే అగ్నిస్తంభం ద్వారా, మరి దేవుని ద్వారా అతడు ధృవపరచబడ్డాడు. అలాగనే మన ప్రవక్త కూడా మరి ఆ అగ్నిస్తంభం ద్వారా, మేఘస్తంభం ద్వారా, దేవుని ద్వారా రుజువుపరచబడ్డాడు. మరి కాల ప్రవక్త రుజువుపరచబడిన ప్రవక్త ఉన్నాడు. ధృవపరచబడిను వారిని నడిపించుటకు దేవుని సేవకునిగా నియమించబడినట్లుగా రుజువాయను. నిజమేనా? వారు ఆ దేశంలోనికి ప్రవేశించక ముందు మోసే చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు నేను మీతో చెప్పి ఉన్నాను, మీకు భూమి ఆకాశంను నేను సాక్షులుగా నియమించున్నాను. ఎవరు చెప్పిన మాట ఇది? మోసే. దానికి మీరు ఒకటి చేర్చినా లేదా దానిలో నుండి ఒకటి తీసివేసినా మీకు యెహోవా అనుగ్రహించుచున్న దేశంలో మీరు నివాసం చెయ్యరు. ఇప్పుడు యెహోవా నివాసం చేస్తున్న ఆ యొక్క మరి దేశం ఏది? ఆయన సంఘం అనే దేశంలో నివాసం చేస్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళు మన మధ్యలో ఉన్నారా? దేవుడు చెదరగొట్టేశాడు. ఎందుకు? వారు ఒకటి కలిపారు, ఒకటి తీసేశారు. కాబట్టి దేవుడు వారిని సావాసంలో లేకుండా ఉన్నారా సార్? ఇక్కడ స్పృహతోనే ఉన్నారా? అందుకొరకు వారు మందతో కలిసి లేరు. ఇప్పుడు వారు పాతాళంలో కూర్చొని ఉన్నారు. మీకు భూమి ఆకాశుడు నేను సాక్షులుగా నియమించి ఉన్నాను. దానికి మీరు ఒకటి చేర్చినా లేదా దానిలో ఒకటి తీసివేసినా మీకు యెహోవా అనుగ్రహించుచున్న దేశంలో మీరు నివాసం చేయరు. ఆ విధంగానే ప్రవక్త కూడా ఏమంటున్నాడు? మోసే ఎట్లయితే మరి భూమి ఆకాశం సాక్షులుగా పెట్టాడో, హల్లెలూయా, ఆ విధంగానే నేను కూడా యేసుక్రీస్తు నామములో చెప్పుచున్నాను, ఏది కూడా దానికి చేర్చవద్దు. దేనికి? వర్తమానానికి. ఈ యొక్క హౌలేగాళ్ళకు నేను అడుగుతున్నాను, ఈ బుద్ధి లేని వాళ్లకు, ఈ దరిద్రులకు, గుడ్డి వాళ్ళకు నేను అడుగుతున్నాను. 1963లో రాకడ జరిగిందని ప్రవక్త ఏ టేపులో చెప్పాడు? ఏ వర్తమానంలో చెప్పాడు? ఎక్కడైనా చూపించగలరా? హల్లెలూయా. అందుకొరకే ప్రవక్త ఏమంటున్నాడు? దీనితో ఏది కూడా మీరు చేర్చకూడదు, ఏది తీసివేయకూడదు. హల్లెలూయా. ఏది కూడా దానికి చేర్చవద్దు, అందులో నుండి ఏది తీసివేయవద్దు, మీ సొంత అభిప్రాయములు అందులో చేర్చవద్దు. 63ని రాకడ అనుకోవాలి. నేను కూడా అమెరికా ప్రెసిడెంట్ని అనుకోండి మీరందరూ. ఏం సార్? బూక్యా వీరు గారు, మీరు కూడా అమెరికా ప్రెసిడెంట్ అని అనుకుంటాం మేము. అవుతారా? మరి 63లో రాకడ అనుకోవాలంటే రాకడ సార్? అది రాకడంటే దాని అర్థం ఏంటిది? శరీరం మార్పు జరగాలి. ప్రియుడు మన మధ్యలో ఉండాలి, ప్రభు మన మధ్యలో ఉండాలి, ఆయన పక్కన మనం కూర్చొని ఉండాలి. ఏడాయన మన మధ్యలో ఉన్నాడా? కానీ ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన. కానీ ప్రవక్త ఏమన్నాడు? ఆత్మరూపిగా ఉండడం కాదు, ఆయన శరీరంతో మన మధ్యలో ఉంటాడు. దాన్నే రాకడ అన్నారు. కాబట్టి ఈ యొక్క మేకలు అందుకే చచ్చినాయి. గొర్రెలు చావండి, నా గొర్రెలు నా స్వరమినును, కానీ మేకలే ఆ చెత్త చెదారం దాని నాలుక లపలపాడిస్తుంది. అది
ఆ ముళ్ళ పైన నువ్వైతే కోయడానికి చాలా జాగ్రత్త వహించాలి. కానీ అది తన నాలుకలను లపలపాడించి ఆకులను శుభ్రంగా ఏరేస్తుంది. వాల్పోసల దగ్గరికి పోతే వాల్పోసలను తినేస్తుంది. ఇప్పుడు ఈ వాల్పోసలు తినే మేకలు ఇవి జాన్ గారు, వాల్పోసలు తినే మేకలు ఇవి. వాల్పోసలు అంటే వాల్పోసలని కాదు, పోస్టర్లో ఉన్న వాళ్ళని కూడా తింటుంది ఇది. సినిమాలు చూస్తుంది ఇది. సినిమాలు చూసేది గొర్రెనా? గొర్రె దాన్ని తిన్నదనుకో చచ్చిపోద్ది. అది పావురం దాన్ని తిన్నదనుకో చచ్చిపోతుంది. పావురపు ఆహారం కాదు అది, వాల్పోస్టర్. హల్లెలూయా. చూడండి, అందులో నుండి ఏది తీసివేయవద్దు, మీ సొంత అభిప్రాయములు అందులో చేర్చవద్దు. టేపులో చెప్పబడిన దానిని మీరు చెప్పండి. ప్రభువుకు దేవుడు మీకు ఏమి చేయమని ఆజ్ఞాపించానో. ఆయన ఏం చేయమని ఆజ్ఞాపించాడు? ఆయన సావాసంగా ఉండమన్నాడు. ఆయన ఆ యొక్క పాదశుద్ధిని చేయమన్నాడు. ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని తీసుకోమని చెప్పాడు ఆయన. మరి నిజమేనా? మీకు ఏమి చేయమని ఆజ్ఞాపించినో దానినే చేయండి, దానికి మరి ఏది చేర్చరాదు. హల్లెలూయా. 95వ పేర, ఆయన తన వాగ్దానమును ఎల్లప్పుడూ మన పట్ల నెరవేర్చును. ఆయన చేసిన ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చును. మరి అపోస్తలుల ద్వారా ఇచ్చిన చిలక పంచాంగం కాదండి మన దేవుడు. December 31st నైట్ ఏం సార్ ఒక వాక్యం చెప్పండి. పంచాంగంలో ఉండే ఒక వాగ్దానంలో ఉండే ఒక వాక్యాన్ని చెప్పండి. ఈ రాకపోకలందు యెహోవా నీకు, అదేనా వాగ్దానం అంటే? అది కాదండి వాగ్దానం అంటే, అది దాన్ని చిలక పంచాంగం అంటారు. కానీ దేవుడు మనకు పూర్తి బైబిల్ ఆయన వాగ్దానంగా ఇచ్చాడు ఆయన. మరి వాగ్దానం అంటే దేవుడే వాగ్దానమై ఉన్నాడు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. ఏది వాగ్దానం? పరిశుద్ధాత్మయే మన వాగ్దానం. పరిశుద్ధాత్మను పొందకుండా నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసినా దాని వలన నిష్ప్రయోజనం నీకు. కాబట్టి దేవుడే పూర్తి వాగ్దానమై ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది అందరిది కాదు, అది అబ్రహాం యొక్క కుమారులది, అబ్రహాం యొక్క సంతానానిది అది. కాబట్టి మనం పూర్తి వాక్యాన్ని మనం నమ్ముతున్నాం, ఏదో ఒక వాక్యాన్ని కాదు కానీ పూర్తి వాక్యాన్ని. హల్లెలూయా. ఆయన తన వాగ్దానమును ఎల్లప్పుడూ మన పట్ల నెరవేర్చును. ఆయన చేసిన ప్రతి వాగ్దానం, అపోస్తలుల ద్వారా ఇచ్చిన ప్రతి మాట అది వాగ్దానమై ఉన్నది. ఆయన నెరవేర్చును. ఏమి జరుగును ఆయన చెప్పలేదా? అది జరగలేదా? ఈరోజు నేను భూమి ఆకాశమును మీ ఎదుట తీసుకొని వచ్చుచున్నాను. ఇప్పుడు మోసేలాగా ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడు? భూమిని ఆకాశాన్ని మీ ఎదుటకు తీసుకొని వచ్చుచున్నాను, సవాలు చేయుచున్నాను. డట్టి ఫెల్లోస్, 63లో రాకడని చెప్పే మీకు నా సవాల్, నా ప్రవక్త విసిరిన సవాల్ నేను కూడా విసురుతున్నాను. హల్లెలూయా. దేవుడు తాను చేసిన దానిని అక్షరాల మన పట్ల నెరవేర్చలేదా? ప్రవక్త చెప్పింది ఏది నెరవేర్చబడలేదు? ప్రతిదీ జరిగింది. హల్లెలూయా. ఆయన చెప్పిన ప్రతి దానిని మనకు చేసి చూపించెను. ఆయన ఏ విధంగా దానిని చేయుదురని చెప్పానో ఆ విధముగానే దానిని చేశాను. అది ఖచ్చితంగా జరిగినది. ఆ విధంగానే దానిని ఆయన కొనసాగించును. కావున దానికి ఏది చేర్చరాదు. హల్లెలూయా. దానికి ఏది చేర్చరాదు, దానిలో నుండి ఏది తీసివేయరాదు. దానిని నమ్ముము. కేవలం నమ్మడమే నీ పని. అక్కడ కొత్త అనువాదం, ఇక్కడ కొత్త అనువాదం, అక్కడ ఇక్కడ పరిగెత్తమని ప్రభు చెప్పలేదు, ప్రవక్త చెప్పలేదు. కానీ కొత్త అనువాదంలో దయ్యం ఉన్నాడు. అవ్వకు ఆ రోజు కొత్త వెలుగుతో వచ్చాడు, కొత్త అనువాదంతో వచ్చాడు. ఇది నిజమా? ఈ కోడ్ మీకు తెలుసా? ఓరు నాయన, ఈ కొత్త కూడా మా ఆయన ఎప్పుడు చెప్పలేదే. మీ ఆయన లేడుగా ఇప్పుడు, నేను చెప్తా చూడు. ఆ తప్పుడు కోటే ఏం చేసింది? ఈరోజు మనలందరినీ హోల్సేల్గా మరణానికి అమ్మేసింది. ఈరోజు మనం ఇక్కడ కూడుకోవడానికి కారణం ఆ రోజు ఆ తప్పుడు కోట్ను నమ్మడాన్ని బట్టే. హల్లెలూయా. అదే ఇంకా వాడు తన యొక్క బుట్టలో ఏం కలిగి ఉన్నాడు? ఆ తప్పుడు కోట్లతో వాడు ఇంకా బేరం చేస్తూనే ఉన్నాడు. వాడిని కోట్లు ఎవడన్నా కొన్నాడా? ఇంకా మటాష్. అవ్వకైనా అవకాశం ఇచ్చాడు, ఆదాముకైనా అవకాశం ఇచ్చాడు. కానీ చివరి కాలంలో మళ్ళీ అవకాశం ఉందా? లేదండి. హల్లెలూయా. మా
శాలెం వాళ్ళ తాత చెప్పేవాడు, ఆల్ మట్టి అంతా మటాష్ అని చెప్పేవాడు ఆయన, ముసలాయన. కాబట్టి ఇప్పుడు ఏందనంటే దాన్ని నువ్వు కొన్నావా, ఆల్ మట్టి మటాష్. హల్లెలూయా. చూడండి, నడుము. ఏ దేశం సార్? ఒరే ఎన్నారు, నీది ఏ దేశం రా? పాతాళపు దేశమే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన ప్రవక్త, ఏమంటున్నాడు? అది అంటే మనం ఆ ఎత్తబడే గడియ సమీపించి ఉన్నది. సమీపించిపోయింది కాదు, సమీపంలో మనం ఉన్నాం. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? 65వ సంవత్సరము 7వ నెల 18వ తారీఖు. అప్పటికి ఇంకా రాకడ జరగలేదు, ఇప్పటికీ ఇంకా జరగలేదు. మనమందరం ఎందుకున్నాం ఇక్కడ? ఒక శుభోదయం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ శరీర మార్పు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, నడుము. ఎందుకనగా మనం ఆ దేశంలోనికి ప్రవేశించు గడియ సమీపించినది. అప్పుడు మీరు ఇలాగుండరు, ఈ రకముకు జీవితం వైపు మీరుగా తిరగరు, మీరు అమర్త్యులుగా యుందురు. ఆ దేశంలోనికి పోయిన వెంటనే మనం ఇట్లా ఉండమట, అమర్త్యులుగా అంటే మరణం లేని వారుగా ఉంటాం. రోజు ఓరు ఎల్లయ్య, ఓరు పుల్లయ్య, నువ్వు ఎట్లా చచ్చినావు నాయనో, ఇప్పుడే బజారుకు పోయి వస్తాను వద నాయన. లేదా సార్ ఇప్పుడు చావు పిలుపులు మేము వినట్లేవా? ఏడవట్లేరా? ఇదంతా ఏంది? ఇది ఇప్పుడంతా అమర్త్యత ఉన్నదా? ఇప్పుడు లేదు. అయితే మనం ఆ దేశంలోనికి పోలేదని అది అర్థమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానం ఏందనంటే మనని మరలా స్పృహలోకి లేరా అని మనల్ని గిచ్చేది ఇది, మనల్ని స్పృహలోకి తీసుకొని వచ్చేది ఇది. కాబట్టి వర్తమానం, ఈ డేట్లు ఎందుకు చెప్పాడు ప్రవక్త అంటే ఇట్లాంటి దయ్యాల కొరకే. ఈ దయ్యాలని మనల్ని చిక్కులు పెట్టు ఉచ్చులలో బంధిస్తాయని ఆయన డేట్లతో సహా ఆయన పెట్టి ఆ వర్తమానం బోధించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వధువుని ఎంతో ప్రేమిస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. కాబట్టి సంగమా, ప్రియమైన వధువా, నీ ప్రియుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఆ నల్ల దయ్యం చేతిలో మోసపోకుండా ఆయన తారీఖులతో సహా, అది ఉదయమా సాయంత్రమా, అవన్నీ ఆయన రికార్డ్ చేశాడు. ఆయన ఎందుకు? ఈ చివరి కాలంలో ఉండే తన యొక్క భార్య కొరకు, తన ప్రియమైన వధువు కొరకు ఆయన నిన్ను మిక్కిలిగా ప్రేమించాడు. ఆయన ఈ ప్రపంచంలో ఉండే అందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. అలాంటి ప్రభువును నీవు స్తుతించకుండా ఎలా ఉండగలవు? ఆయన ఘనపరచకుండా ఎలా ఉండగలవు? చూడండి సార్, ఉందరు పాపము గతించిపోను. మనం ఆ దేశమునికి వెళ్ళంగానే ఏమవుతుంది? మనం అమర్తులుగా మారుతాం, పాపం గతించిపోతుంది, సాతానుడు బంధించబడును. ఏం సార్, 1000 ఏళ్ళు ఏం చేయబడాలి? ఇప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన విహారయాత్ర చేస్తున్నారట వీళ్ళు. ఎక్కడ సార్? మరి 1000 సంవత్సరాల దయ్యము బంధించబడాలి కదా. మరి ఏది బంధించబడ్డా? విచ్చలవిడి వ్యభిచారం జరుగుతున్నది పట్టణంలో, రహస్యంగా కాదు. నిజమేనా? ఆ బస్ స్టాండ్ ఏరియాలో పోయి చూడండి, ఆ మాస్కులు వేసుకొని స్త్రీలు అందరూ గోడ పక్కన నిలబడి ఉంటారు. ఏంటి సార్ ఇది? ఇట్లాంటి హౌలగాళ్ళని పట్టకరండి. ఏం రా ఇది? ఈ విచ్చలవిడి వ్యభిచారం జరుగుతూ ఉంటే 1000 ఏళ్ళ పరిపాలన అంటున్నావు, దరిద్రుడా. అన్నం తింటున్నావా లేకపోతే నెబుకద్నెజర్ లాగా గడ్డి తింటున్నావా? హల్లెలూయా. గడ్డి కూడా కాదు సార్, అది అక్షరాల పంది పెంటది. జీవించేదవు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు మనం అక్కడ ఉంటాం. కానీ ఇప్పుడు రాహేల్ సిస్టరు మోకాళ్ళ నొప్పి ఇబ్బంది పడుతుంది,
మా అమ్మ అయితే స్టాండ్ తీసుకొని ఆమె ప్రయాణమై వచ్చేసరికి తల ప్రాణం. ఎందుకు జరుగుతుంది ఇట్లా? ఏది సార్ మారలేదని అర్థం కావట్లేదా? స్వతంత్రించుకొందరు, ఆజ్ఞలన్నిటినీ అనుసరించువాడు ధన్యుడు, వానికి ఆ పట్టణంలో ప్రవేశించు అర్హత ఉండును. కానీ సావాసం లేనివాడు, ఆ యొక్క పాదశుద్ధి లేనివాడు, ఆ యొక్క యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందనివాడు అందులోనికి ఎలా ప్రవేశిస్తాడు? ప్రవేశించాడు. ఆయన ఆజ్ఞలను అన్నిటిని అనుసరించువాడు ధన్యుడు, వానికి ఆ పట్టణంలో ప్రవేశించు అర్హత ఉండును. మాంత్రికులు, అబద్ధికులు, జారత్వం చేయవారు, కుక్కలు అందులో ప్రవేశింపరు. కుక్కలు అంటే ఏంటి సార్? కక్కిన దానిని మరలా నాకేవాళ్ళు. కుక్కలు ఏం చేస్తాయి? అది ఏదైతే కక్కిందో మళ్ళీ దాన్నే. అందుకొరకే ఇప్పుడు ఈ 63 రాకడని చెప్పేవాళ్ళు, 1000 ఏళ్ళ పరిపాలన ఉన్నామని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు? వీళ్ళు లోకం నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు, కానీ ఏ లోకానైతే కక్కేశారో మరలా బయటికి 63 అని బయటికి పోయి మళ్ళా అదే వాంతిని తింటున్నారు. పంది మర బురదలోనికి పోయినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చెయ్యవారు, కుక్కలు అందులో. ఈ మన కుక్కల గురించి కాదు సార్, కుక్కలు అక్షరాల 1000 ఏళ్ళ పరిపాలన ఉంటాయి. ప్రవక్త అన్నాడా నా గుర్రం అక్కడ ఉందని చెప్పాడా? అవి వస్తాయి కానీ వీళ్ళు రారు. ఈ కుక్కలు రావు. హల్లెలూయా. ప్రవక్త తన కుక్కను చంపిన వాడిని మరి అంతు చూస్తారని ఏం చేశాడు ఆయన కుక్క సమాధి పైన ప్రమాణం చేశాడు. ఆయన కుక్క సమాధి పైన ప్రమాణం చేశాడు, నిన్ను చంపిన వాడిని నేను వదిలిపెట్టను. వాడిని చంపి మళ్ళా తీసుకుని వస్తానని ప్రమాణం చేశాడు ఆయన. కానీ అతనికి ఆయన బాప్తిసం ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కుక్కలు అందులో ప్రవేశింపరు, అది విమోచింపబడిన వారికి మాత్రమే. మరియు ఆయన ఆజ్ఞానుసారంగా నడుచువారే ప్రవేశించెదరు. ఇప్పుడు ఏంటిది ఆజ్ఞ? 12 అపోస్తల బోధ ద్వారా, 12 అపోస్తల బోధే ఆజ్ఞ ఉన్నది. దాని ప్రకారంగా జీవించిన వారికి మాత్రమే అందులో ప్రవేశించే హక్కు ఉన్నది. హల్లెలూయా. 96వ పేర, ఏదో కొత్త దాన్ని నీవు తీసుకొనవద్దు, వారు అన్ని చోట్లకు తిరుగుచున్నారు. ప్రవక్త అప్పుడే చెప్పాడండి, ఈ 63 ప్రపంచం అంతటా లోకమే వాడి సార్. వానికి విమానం టికెట్ అక్కర్లే, బస్సు టికెట్ అక్కర్లే. ఎక్కడి నుంచి వచ్చినవరా సార్? ఊరు వాడ ఈ ప్రపంచమే నాది. హల్లెలూయా. ఇదిగో నా సేవకుడైన ఆ యొక్క యోబుని గురించి ఆలోచన చేశావా? అవును సార్, అందరినీ నేను లొంగదీశాను కానీ అతడిని మాత్రం లొంగదీయలేకపోతున్నాను. కారణం ఏమిటిది? ఆయన ఇంటి దగ్గరికి పోదామంటేనే అగ్ని అంత ఫైర్ మొత్తం. హల్లెలూయా. నువ్వు అగ్ని కంచె వేశావు కాబట్టి భద్రంగా ఉన్నాడు. నిజమేనా? మరి ఆ యొక్క సాతానుని ముందు మరి యోబును నిరూపించేదానికి, హల్లెలూయా, దేవుడు యోబుకు శ్రమ పెట్టాడు. ఆయన దేవుని నామానికి మహిమకరును గాక. మరి ఆ పరీక్షలో యోబు గెలిచి ఉన్నాడా? అక్షరాల గెలిచి ఉన్నాడు. అలాగనే మనం కూడా జయించబోతున్నాం. దయ్యాన్ని మనం జయించబోతున్నాం. యోబు వలె మనం కూడా ఒక జయ జీవితాన్ని కలిగి ఉన్నాం. చదవండి. తీసుకునవద్దు, అన్ని చోట్లకు తిరుగుతున్నారు, చాలా మంది ఉందురు. సంగమా వింటున్నారా? ఏ కొత్త సంగతులను మీరు స్వీకరించవద్దు. హల్లెలూయా. మరి నీకు ఒక ఆయన సంఘ కాపురినిచ్చాడు. ఆయన నీ సంఘ కాపురి ద్వారా ఇచ్చే వర్తమానంతో నువ్వు నిలబడితే నీవు అక్షరాల మార్పు చెంది ఆవులిగట్టుకు వెళ్ళిపోతావు. దేవుని నామానికి మహిమకరును గాక. నీకు నీ జీవితంలో నీకు ఒక సొంత కాపరి కావాలి. మరి స్త్రీకి ఎట్లయితే సొంత భర్త కావాలో అలాగనే సంఘానికి, ప్రతి పురుషునికి స్త్రీకి సొంత పాస్టర్ అవసరమై ఉన్నాడు. హల్లెలూయా. బయలుపరిచెను, ఆత్మ ద్వారా దాన్ని బయలుపరిచినందున ఆ సత్యమును మీరు ఎరుగుదురు. బలము చేతనే కాదు, శక్తి చేతనే కాదు, కానీ నా ఆత్మ ద్వారా అని చెప్పుచున్నాడు.
సత్యంతోనూ ఆత్మతోనూ ఆయన ఆరాధించు వారి కొరకు దేవుడు వెదుగుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని ఆయన ఎంతగానో బయలుపరిచెను. ఆయన వాక్యమే సత్యము. ఆయన మీకు సాయంకాల విత్తనమును చూపించెను, దాన్ని ఆయన మీకు బయలుపరిచెను. సాయంకాలపు వర్తమానమే చివరి వర్తమానం. దాని విత్తనమే వాక్యమై ఉన్నది. ఆ విత్తనమే వర్తమానమై ఉన్నది. ఆయన మనకు ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. ఆయన 7వ దూత పలుకు దినములు సమస్త మర్మాలు. ఇంకా కొత్తోడో చేంజ్ చెప్తాడు. ఇక కొత్త సంగతులు తీసుకొని వచ్చాడంటే వాడు అక్షరాల దయ్యం. నిజమేనా? ఆ రోజు వాడు జంతు రూపంలో మాట్లాడే జంతువులో ఉన్నాడు. ఈరోజు ఇంకా మాట్లాడే జంతువులోనే ఉన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? దేవుని ఆత్మ లేని వాడు జంతువే అన్నాడు ఆయన. నిజమేనా కదా సార్? మనం కూడా వేడి రక్తం గల జంతువులమే అన్నాడు ప్రవక్త. అవి పాలిస్తాయి, మనం పాలిస్తాం. కానీ జంతువుని మానవుని వేరుపరిచినది ఏది? పరిశుద్ధాత్మ లేదా వాక్యము. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే నీకు మృగానికి తేడా లేదు. అందుకొరకే ఆ యొక్క పోపును కూడా ఏమని పోల్చాడు దేవుడు? ఆ మృగము అని అన్నాడు ఆయన. మరి మృగం అంటే నిజంగా ఏదో జంతువా? పీడి సుందరరావు చూపినట్లుగా ఆ సముద్రం నుంచి వచ్చిన జంతువు అంటే దానికి చాలా కొమ్ములు పెట్టి, అదిరా నాన్నగారు డాడీ గారి యొక్క మర్మం. ఏం తెలుసు నీకు చర్మం? హల్లెలూయా. కానీ నిజంగా ఏదో సముద్రం నుంచి వచ్చిన మృగం అంటే కొమ్ములు కలిగినది కాదు. అది వాడొక మానవుడు. సత్యము చూపించెను, బయలుపరిచెను, వాక్యంలో ఆయన నిరూపించెను. చేయవద్దు. ఉండుము. సరే, ఆత్మ ద్వారా దానిని మీకు నిరూపించిన అక్కడ వరకు చదివారు కదా. సరే, ఆ తర్వాత మనము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, వర్తమానము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, అందులో 16వ పేర యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత 16వ పేర. ఇంతకు ముందే నేను చెప్పాను, ఈ గ్రంథము ప్రకటన లేఖనముల యొక్క సంపూర్ణత లేఖనముల యొక్క వరుసలోనే ఇది ఖచ్చితంగా ఉంచబడి ఉన్నది, ముగింపులో ఉన్నది. దానిని చదువువారును వినువారును దీవించబడుదురని అందువలన చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రత్యక్షత అపవాది మీద నీకు అధికారం ఇచ్చును. దేవుడిచ్చే ప్రత్యక్షత మనం ఏం చేస్తుంది? అపవాది పైన మనకు అధికారాన్ని ఇస్తుంది. ఆ ప్రకారంగానే దానికి కలుపువారు. వింటున్నారా? ఈరోజు ఈ వర్తమానంలో ఉండే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కలుపుతున్నారు, తీసివేస్తున్నారు. ప్రవక్త ఏమంటున్నాడు? దానిని కలుపువారు, దానిలోనిది తీసివేయవారు శాపగ్రస్తులగుదురని చెప్పబడెను. ఇప్పుడు 1963 రాకడని చెప్పేవాడు అక్షరాల ప్రవక్త మాట ప్రకారం ఎవడీడు? శాపగ్రస్తుడు, శపించబడినవాడు, దయ్యమై ఉన్నాడు. నిజమేనా? దానిలో తీసివేయవారు శాపగ్రస్తులగుదురని చెప్పబడెను. అది నిజంగా జరుగును. దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కూర్పులు మార్పులు. ఇప్పుడు వర్తమానానికి ఏం చేస్తున్నారు? కూర్పులు మార్పులు చేయవారు శత్రువును జయించగలరా? కూర్పులు మార్పులు చేసేవారు శత్రువును జయించలేరు. ఆ యొక్క దేవుని కుమారుడు ఎట్లా జయించాడు? ఆ యొక్క దేవుని వాక్యం ఇలాగు రాయబడి ఉన్నది. ఆయన వాక్యంతో జయించాడు. ఆయన కొత్త దాన్ని తీసుకొని రాలేదు, కానీ ఆయన వాక్యాన్ని విసిరాడు దయ్యానికి. ఈరోజు నీవు నేను ఎట్లా జయించగలం? మనం మార్పులు కూర్పులు చేర్పులు చేసి జయించలేం. సాతానునికి ఏది వాక్యమో, ఏది జోడించారో, ఏది తీసేశారో వాడికి బాగా తెలుసు. ఈరోజు ప్రపంచంలో ఉండే మానవులందరికంటే బైబిల్ బాగా ఎరిగినవాడు, బాగా వర్తమానం ఎరిగినవాడు ఎవరంటే సాతానుడు. మన దగ్గర ట్యాబ్ కావాలి, ఫోన్ కావాలి, వాడికి ఏది అక్కర్లే. ఫలానా వర్తమానంలో ప్రాణి కోళ్ళు ఇట్లా ఉన్నది,
ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు నీ ప్రవక్త చెప్పలేదా? ఎందుకు ఆ స్త్రీ వైపు 2 సార్లు చూశావు అంటే నీకు ఆ కోరిక ఉన్నది. ఇడియట్. వాడే నిన్ను సరి చేస్తాడు, దయ్యమే. వాడే నిన్ను ముంచేది, వాడే నిన్ను సరి చేసేది. నిజమేనా? ప్రవక్త ఏమన్నాడు? ఒక స్త్రీని ఒకసారి కంటే నువ్వు ఎక్కువ సార్లు ఆమెకెళ్ళి చూస్తున్నావు అనుకో, కింది నుంచి పైకి, అక్కడ ఏమున్నది? పాపం. అది అవన్నీ ఎవరికి తెలుసు? అది నీకు తెలియదు, కానీ దయ్యానికి బాగా తెలుసు. అది నిజమేనా? చేయువారు జయించగలరా? అర్థమగు సంగతి. వాక్య ప్రత్యక్షత కంటే జయించు శక్తి మరి ఏదీ లేదు. ఏ గ్రంథము? ఆ యొక్క వర్తమానం. హల్లెలూయా. ఈరోజు ప్రజలందరి చేతిలో ప్రకటన గ్రంథం లేదా? ఉన్నది. ఇప్పుడు దాన్ని చదివితే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? కానీ దేవుడు మరి ప్రవక్త ద్వారా వర్తమానం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేన్ని చదవడం ద్వారా? వర్తమానాన్ని చదవడం ద్వారా. నిజమేనా? కాబట్టి ఇప్పుడు మనకు ప్రతి వర్తమానం పట్ల మనకు ఆసక్తి కావాలి. ఇప్పుడు మనం వర్తమానంతో నిలబడుతున్నాం. ఆయన ఏ వర్తమానంలో కూడా 63లో రాకడ జరిగిందని చెప్పలేదు ఆయన. హల్లెలూయా. 63లో చెప్పలేదు ఆయన, 64లో చెప్పలేదు ఆయన, 65లో చెప్పలేదు ఆయన. మరి విలియం బ్రెనామ్ గారు 63లో ప్రభురాత్రి భోజనం ఇచ్చాడు, 64లో ఆయన చాలాసార్లు ఇచ్చాడు, 65లో ఆయన చాలాసార్లు ఇచ్చాడు ఆయన. మరి నిలిపివేయబడిందని చెప్పడానికి దయ్యాలకు ఏం హక్కు? నిలిపివేయబడిందని చెబుతున్నారంటే వీళ్ళు మనుషులు కారు, అక్షరాల దయ్యాలు వీళ్ళు. నిజమేనా? దయ్యం మాత్రమే వాక్యానికి విరోధమైన స్వరాన్ని తీసుకొని వస్తుంది. ఆచారము తలంచున్నాను. చూడండి, చదవలేరు కాబట్టి. ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు అర్థమవుతున్నాయా? అందరూ అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి ఈ వర్తమానంతో ఎవరైతే నిలబడతారో వారికి ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది, వారికి దీవెన ఉన్నది, వారికి ఆ యొక్క పరలోకం ఉన్నది, ఆయనతో పాలున్నది. కాబట్టి వర్తమానంతో నిలబడకుండా 63లో రాకడ అంటే ఇక రాకడ వాడు చెప్పిందే నమ్ముతావా? వర్తమానం నమ్ముతావా? ఇక ప్రభురాత్రి భోజనం అక్కర్లేదు, రాకడ అయిపోయిందని మనం అనుకోవాలి. లోపల అనుకోవాలి. అంటే లోపల అనుకుంటే అయిపోయింది. మరి వాక్యం సంగతి ఏంటిది? నిజమేనా? అక్కడ ఉండును, ఒక్కటే, కాలము సమీపించి ఉన్నది. సరే, తర్వాత మనము 65:11-27b ప్రవక్త దేవుని యొక్క చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయనుంచుటని వర్తమానం బోధించాడు. ఇది 65వ నెల 65వ సంవత్సరం 11వ నెల 27వ తారీఖు. మరి ఇక్కడ బీనా? సరే, అది నేను తప్పు చేసుకున్నానా తెలియదు. ఓకే, సరే, 27b 138వ పేర. అవును, ప్రకటన 10, మలాకి 4. ప్రకటన 10 ఎవరికి చెందింది? 7వ దూత. మలాకి 4 విలియం బ్రెనామ్కు చెందింది. ప్రకటన 17 విలియం బ్రెనామ్కు చెందింది. లూకా మరి 17:30 అది విలియం బ్రెనామ్కు చెందింది. 7 ముద్రల యొక్క సాయంకాల వాగ్దానం, ద్వితీయోపదేశ కాండం 4:1 మరియు 4 చదవండి. తర్వాత 25వ మరియు 26వ అధ్యాయం చదవండి. మరియు ఈ చివరి దినాల గురించి ఆయన ఏమి చెప్పాడో చూడండి. మోసే ఇజ్రాయేలుతో ప్రతి వాక్యమును గైకొనుడి. హల్లెలూయా. మరి మోసే ఎట్లయితే ప్రతి వాక్యాన్ని గైకొనమన్నాడో, మన ప్రవక్త కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన ప్రతి వర్తమానంతో నిలబడండి, ప్రతి వర్తమానాన్ని మీరు పాటించమని చెప్పాడు ఆయన. గైకొనుడి, ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు.
ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానంతో దేనిని కలపకూడదు అని చెప్పాడు. ఆ ప్రవక్త అయిన మోసే అక్కడే ఉండి దేవుని వాక్యాన్ని చూశాడు. ఆయన చూచిన వాక్యము దేవుని సొంత చేతిరాత ద్వారా ఆయన కొరకు రాసి రుజువుపరిచాడు. ఆయన వాటిని గైకొనుటేందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అని చెప్పాడు. నిజమేనా? ద్వితీయోపదేశ కాండం 4లోని 25వ మరియు 26వ వచనంలో మీరు చదివారు, గమనించండి. మీరు దానికి కలపకూడదు. అలాగని ఇప్పుడు ప్రవక్త ఎందుకు ఆ మాటలను ఆయన దీనికి దాన్ని జోడిస్తున్నాడు ఆయన? ఎందుకంటే వాళ్ళు ఎట్లయితే కలపకూడదో మనం కూడా 3వ నిర్గమన ప్రజలమైన మనం కూడా ఈ వర్తమానాన్ని దేని కలపకూడదు, దేని తీసివేయకూడదు. హల్లెలూయా. ఈరోజు వర్తమానంలో ఉండే పాస్టర్లు ఇది మాట్లాడడానికి భయపడుతున్నారు. అవునా? అటేద్దామా కాలు, ఇటేద్దామా? సరే, వాళ్ళు ఎటైనా వేయండి, మనకు అనవసరం. మనం వర్తమానంలో వేద్దాం. నిజమేనా? మీరు దానికి కలపకూడదు, మీరు దాని నుండి తీసివేయకూడదు. ఎందుకంటే మీరు అలా చేసే దేవుడు మీ భాగాన్ని జీవగ్రంథం నుండి తీసివేస్తాడు. వింటున్నారా సార్? అలా చేసే వర్తమానం నువ్వు ఏదైనా తీసివేస్తే, నువ్వు నమ్మకపోతే దేవుడు నీ భాగాన్ని నాతో మీకు పాలు లేదన్నాడు ఆయన. ఆ జీవగ్రంథంలో నుండి నిన్ను తీసేస్తాడు ఆయన. మరియు మీరు ఆయన సంతానం కాదని ఇది చూపిస్తుంది. హల్లెలూయా. ఆయన బిడ్డలు కానే కారాళ్ళు వీళ్ళు, దేవుని బిడ్డలు కారీళ్ళు. చూడండి, ఇప్పుడు అనువాదం అనేది ఎవరు చేయాలి వాక్యానికి? ఏ డర్టీ ఫెలోస్కు హక్కు లేదండి. వాక్యానికి అనువాదం యెహోవా, thus saith the Lord, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నిజమేనా? మరి దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడని దాన్ని ఎవరు పలికారు? ప్రవక్తలు పలికారు. ఈరోజు ఏ మానవుడికైనా దేవుని వాక్యాన్ని అనువాదం చేసే హక్కు ఇవ్వడాయినా, కానీ ప్రవక్తల ద్వారానే తన వాక్యానికి అనువాదాన్ని ఇస్తాడు ఆయన. అందరు ఉన్నారు ఇక్కడే? దేవుడు తన వాక్యానికి అనువాదం ఎవరి ద్వారా ఇస్తాడు? అబద్ధ ప్రవక్తల ద్వారా కాదు, నిజమైన ప్రవక్తల ద్వారా. thus saith the Lord, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. కాబట్టి అనువాదం అనేది ప్రవక్తలు మాత్రమే ఇవ్వాలి. మరి విలియం బ్రెనాము ఈ కాలపు ప్రవక్త, ఈ కాలపు దూత అయినా, మరి దీని తర్వాత మరొక ప్రవక్త వస్తాడు, మరొక దూత వస్తాడని ఎక్కడ చెప్పాడా? మరి అనువాదం ఎవరి ద్వారానే పూర్తి చేయాలైనా? ఈ మలాకి ప్రవక్త ద్వారా పూర్తి చేయాలైనా, 7వ దూత ద్వారా పూర్తి చేయాలైనా. సరే, ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు, 65వ సంవత్సరం 12వ నెల 6వ తారీఖు 30వ పేర, ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన ఆధునిక సంగతులు. ఇది కూడా 65లోనే, అన్ని 65లోనే ఎంతో తేటగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది కాబట్టి ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆయన కాదు కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆయనలో ఉన్న దేవుడు తన సంఘం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. 30వ పేర, దేవుడు ఆయా సమయంలో బైబిలును తన సొంతంగా ఎన్నుకొనిన విధానంలో రాశాను. దేవుడు ఎట్లా రాశాడు? తన సొంత విధానంలో రాశాడు ఆయన. వింటున్నారు? ఆమేన్ చెప్తారా? వేదాంత పండితుల ద్వారా ఎన్నడూ ఆయన రాయలేదు. వేదాంతుల ద్వారా ఆయన దానికి అనువాదం చెప్పించలేదు. దేవుని వాక్యమును వేదాంత పండితులు ఏ కాలంలో అనువాదం చేయలేదు. ప్రవక్తలకు మాత్రమే అనువాదం చెప్పు శక్తి కలదు. మరి చివరి కాల ప్రవక్త ఎవరో చెప్పండి? విలియం బ్రెనామ్ తర్వాత మరొక ప్రవక్త ఉన్నాడా? మరి వీళ్ళు 63లో ఒక కొత్త అనువాదం చెప్తున్నారు. మరి ఇంకా నానా రకాలైన కొత్త అనువాదాలు చెప్తున్నారంటే వీళ్ళు ప్రవక్తలా? నేను చెప్తున్నాను, వీళ్ళని నమ్మే ఈ ప్రజలకు మరి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? వీరు అక్షరాల చెవిటివారైనా ఉండాలి, గుడ్డివారైనా ఉండాలి. నిజమేనా? ఎందుకంటే విలియం బ్రెనామ్ మాత్రమే చివరి కాల ప్రవక్త. ఆయన ద్వారా వచ్చిన మాటనే మనం అందరం గట్టిగా నమ్మాలి. మన శరీర మార్పు జరిగేంత వరకు మనం ఆ వాక్యంతో నిలబడాలి. దానికి మనం ఏది కలపకూడదు, దాని నుంచి మనం ఏది తీసివేయకూడదు. హల్లెలూయా. సంగమా, మరి నేను ఎన్నడన్నా ఈ వర్తమానాన్ని చెప్పకుండా మీకేమన్నా కట్టు కథలు, పిట్ట కథలు, లేకపోతే ఏదో
మభ్య పెట్టే మాటలు ఏమని చెప్పానా? ప్రవక్త ఇలాగూ సెలవిస్తున్నాడని చెప్పాను కదా. కాబట్టి నమ్మండి మీ కాపరిని, మీ కాపరితో నిలబడండి. హల్లెలూయా. చూడండి, చదవండి సార్. అది ఎవరికి ఉంది? మీ జీవిత కాలం అంతా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్తలకు మాత్రమే అనువాదం చెప్పు శక్తి కలదు. దేవుడు మనకు ప్రవక్తను పంపినప్పుడే ఈ గందరగోళం అంతటి నుండి, ఏం గందరగోళం సార్ ఇది, నాకైతే చాలా క్లియర్గా ఉంది. వాడు స్ప్రైట్ అమ్మేవాడే ఆ బాటిల్ చూపించి, ఇది క్లియర్ గురు, హల్లెలూయా, 63 ఈ ప్రవక్త వర్తమానం చూపించి దయ్యానికి, ఇది క్లియర్ గురు, హల్లెలూయా, మేరే పాస్ ఏ హై నా, ఏ క్లియర్ హై అని నువ్వు దయ్యంతో చెప్పాలి. దరిద్రుడు వచ్చిన, ఇది క్లియర్ గురు, హల్లెలూయా. ఈ వర్తమానమే నువ్వేంద్ర డట్టి ఫెలో చెప్పడానికి. వధువు దయ్యాల చేత బోధించబడదు. మనం చెప్దామా? క్లియర్ అయినా? ఇది స్ప్రైట్ కంటే క్లియర్ ఇది, హల్లెలూయా. చెప్దాం మనం, ఇది క్లియర్ గురు, హల్లెలూయా. అసలు నాకు ఇట్లాంటి దయ్యాలు ఉంటేనే చాలా సవాల్ సార్. ఈ దయ్యాల మధ్యలో ఉంటేనే, ప్రభువా నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు, ఇన్ని దయ్యాలు పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కానీ వాళ్ళ మధ్యలో ఉండకుండా, అది ఆ థ్రిల్ అంటే అక్కడే. వామ్మో వాడతాడు వీడతాడు, నాకు దేవుడే ఉండంగా ఎవడొస్తే నాకేంటిది, నాకు స్పష్టమైన వర్తమానం ఉండంగా దయ్యాలు ఎంతమందిని పంపించినా నాకేం భయం లేదు. అందుకొరకే స్పష్టపరచబడిన సంగతులు. స్పష్టం అంటే ఏంటి సార్? అది ట్రాన్స్పరెంట్, అది ఇది క్లియర్ గురు, నిజమేనా? వర్తమానంతో నిలబడితే ఏ గందరగోళం లేదు, హల్లెలూయా, బయటపడగలం. ప్రవక్త వెనకాలన్నాడు. మోసేతో ఉన్న రోజులు వాళ్ళకి ఏ ప్రమాదం రాలేదు. కానీ ప్రవక్తను విడిచిపెట్టారా, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళలో అంతా నాశనం, గందరగోళం. కాబట్టి యెహోషువ ఆ కాలేబులాగా మనం నిలబడదాం, వర్తమానంతో నిలబడదాం, హల్లెలూయా. బయటపడగలం. దట్స్ రైట్, అదొక్కటే మార్గం, హల్లెలూయా. ఇక నువ్వు ప్రవక్తను విడిచిపెట్టి ఇక ఎవడి ముఖంకి వెళ్ళి చూసినా అది మింగేసేది. మరి అమృత్సరి ఆ పాతకాలం సినిమాలో ఆయన ఇట్లే చూసేవాడు కళ్ళలో. చూడు బాలిక, నా కళ్ళలోకే చూడు, రా బాలిక, రా రా, అట్లానే ఉండదు ఇది. నువ్వు వాడి ముఖంలో చూసే వాడు నిన్ను ఎక్కడికో ఎక్కమంటాడు, ఆ నుంచి దూకమంటాడు. వాళ్ళకి తెలియదు, వాడు ఏంటంటే ఒక బ్రహ్మపరచు దయ్యం అది. ఆ నుంచి వాళ్ళకి తెలియకుండానే హాయిగా చచ్చిపోతారు వాళ్ళు. నిన్ను కూడా అంతే. ఇప్పుడు బ్రహ్మలో చాలామంది చచ్చిపోతున్నారు, హల్లెలూయా. మరి అమరేశ్వరి సినిమా కానీ ఇప్పుడు వీళ్ళు నిజమైన అమరేశ్వరులు నిజంగానే చంపేస్తున్నారు వీళ్ళు. నిజమే సోదరులారా, ఈరోజు తప్పుడు బోధ ద్వారా, ఈరోజు సారాయి తాగిన వాళ్ళకంటే ఈ తప్పుడు బోధలు మనిషిని ఎక్కువ చంపేస్తున్నాయి, హల్లెలూయా. అదొక్కటే మార్గం. నిలబడదామా? ప్రతి వర్తమానం యొక్క పొల్లుతో నిలబడదాం, ప్రతి సున్నాతో నిలబడదాం, హల్లెలూయా. గమనించిరి. ఇప్పుడు ఈ దరిద్రుడు ఏమంటాడట, విలియం బ్రెన్హామ్ ఏదో చెప్పాలనుకున్నాడు కానీ యాక్సిడెంట్లో కోల్పోయాడు. దేవుడు, అరే విలియం బ్రెన్హామ్, నేను చెప్పాలనుకున్న విషయం నీలో పెట్టినా అట్లా చచ్చిపోయినావా బిడ్డ? ఏం సార్, ఏ చెప్పుతో కొట్టాలి సార్? రక్తం ఉడికిపోతుంది. ఏ చెప్పుతో కొట్టాలి ఈ దరిద్రుడిని? హల్లెలూయా. దేవుడు సమస్త మర్మాలు ఇచ్చేసాడు ఆయన, హల్లెలూయా. 7 ముద్రలు ఆ యొక్క 17 నుంచి 24వ తారీఖు వరకే అన్ని మర్మాలు ఆయన బయలుపరిచేశాడు. ఆయన బయలుపరిచి ఆ తర్వాత ఆయన 65వ సంవత్సరంలో దానికి ఆయన లాక్ చేశాడు ఆయన. ఇక మీరు దీనికి ఏది కలపొద్దు, ఏది తీసివేయకూడదు,
హల్లెలూయా. ఏదో చెప్పాలనుకున్నాడట. ఏం చెప్పాలనుకున్నాడు? నాతో దేవుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, విలియం బ్రెన్హాము ఒకవేళ చెప్పాలనుకుంటే, నాయనా ఈ వర్తమానంతో నిలబడు, ఇంకో ఇట్లాంటి దరిద్ర ముఖాల వైపు చూడకండి, ఈ వర్తమానంతో నిలబడండి అని చెప్పేవాడు ఆయన. హల్లెలూయా. సరే చూద్దాం. రాయబడలేదు కానీ ఒక ఆమె నాకు కామెంట్లో 1963లో ఏం జరిగింది, ఒక ఆయన ఏమో వర్తమాన పాసరే సార్ మీరు సరిగా చదవండి వర్తమానం అని ఒక ఆమె ఏమో విలియం బ్రెన్హామ్ పుస్తకాలు గొప్పయా బైబిల్ కంటే అని రాసింది కామెంట్లో. విలియం బ్రెన్హామ్ ఎన్నడను కూర్చొని పుర్రెకు పుట్టింది రాయలేదు ఆయన. నేను అన్నాను, విలియం బ్రెన్హామ్ ఎన్నడను ఒక పుస్తకం రాయలేదు. దేవుడు విలియం బ్రెన్హామ్ ద్వారా తన ఆత్మ నుంచి ఆయన మాట్లాడింపజేశాడు. ఆయన దేవుడు మాట్లాడిన ఆ మాటలే ఈ వర్తమానం. విలియం బ్రెన్హామ్ దేవుని కంటే గొప్పవాడు కాదు, కానీ విలియం బ్రెన్హామ్ దేవుని దాసుడు. హల్లెలూయా. నిజమేనా? మరి విలియం బ్రెన్హామ్ను పంపిందే దేవుడు. ఆయన దేవుని కంటే గొప్పవాడు ఎట్లయితాడు ఆయన? మనం ఏమని మాట్లాడుతున్నాం? ఆయన దేవుని యొక్క దాసుడు. ఆయన దేవునికి సేవ చేశాడు. ఆయన నమ్మకంగా యథార్థంగా సేవ చేశాడు. ఆయన డబ్బు కొరకు ఆస్తుల కొరకు పనిచేయలేదు ఆయన. అందుకొరకే మనం కూడా డబ్బుల కొరకు ఆస్తుల కొరకు పని చేయట్లేం, ఏదో ఇంకా అధికంగా రావాలని. ఒకవేళ నీకు ఆస్తి ఇచ్చినా ఏముంది సార్? ఇక్కడ ఏముంది చెప్పండి? ఆ ఆస్తిని నువ్వు తినవు కూడా తినేది ఇంత ముద్ద, ఎక్కువ తిన్నా గ్యాస్ ట్రబుల్. హల్లెలూయా. మరి ఏం చేసినా ఇంకా అన్ని రకరకాల రోగాలు ఉన్నాయి. కాబట్టి మనకు అసలైన తిండి ఏంటంటే వాక్యము. అది తింటే మనం సర్వ రోగాలను పోగొట్టుకుంటాం, ఆవులిగట్టుకు వెళ్దాం మనం. కానీ నిజంగా వాక్యం చెప్పింది రైటే సార్. వాక్యం ఎన్నడూ జనులు తినుచు త్రాగుచు. మొన్న ఒక పెళ్ళికి పోయాం సార్, ఒక్కొక్కడు తింటున్నారు. నాయన నేను అది 1 నెల రోజులు తింటా. దానికి సాక్షి విక్టరే. టేబుల్ పైకి కుక్కకి ఒక ఎముక వేస్తే ఎట్లయితే 10 కుక్కలు ఎగబడతాయో, ఒరే బాబోయ్ ప్లేట్లు అందినట్టు మొత్తం లేపేస్తున్నారు. మేము అర్ధగంట సేపు ఇటు నిలబడినా ఇంకో ఐటెం రాలేదని అంటాడు ఒక ఆయన. ఇంకో ఐటెం వచ్చేంత వరకు వాడు ఒక్కడే కూర్చొని ఉన్నాడు. చూసే మనిషి పేషెంట్ లాగా ఉన్నాడు, కానీ నాయన ఏమి తిండి, అది కడుపో అది ఏంటిదో మనకు తెలియదు. అది కుంభకర్ణుడి కంటే కుంభకర్ణుడు మనం చూడలేదు, కానీ వీళ్ళని మాత్రం చూస్తున్నాం. సరే ఈ కాలమే తినుచు త్రాగుచు. ఇప్పుడు తిండికి కొదవలేదండి, త్రాగుడికి కొదవలేదు ఫుల్గా. ఎందుకంటే ప్రభుత్వాన్ని పోషించేదే వాళ్ళు, ఎవరు? తాగేవాళ్ళు. సరే నేను ముగిస్తాను. అయిపోయిందండి. మానవ గ్రంథము కాదు, అది వేదాంత గ్రంథము కాదు, అది దేవుని గ్రంథము. అది రాయబడి ప్రవక్తల ద్వారా అనువదించబడెను. ఈ మాటలు పట్టుకుంటారా? కాబట్టి 7వ దూత ద్వారా ఆయన తన వాక్యానికి అనువాదం చేశాడు. ఆయన తన ప్రవక్త ద్వారా అనువాదం చేశాడు. ఆయన మళ్ళా వచ్చి 63 రాకడ అనుకోవాలి, ప్రభు రాత్రి భోజనం లేదనుకోవాలి. నువ్వెవడ్రా? ప్రవక్త చెప్పాలా మాట. డట్టి ఫెలో నువ్వు చెప్పడానికి లేదు వీలు. ఎందుకంటే ప్రవక్తయే దాన్ని చెప్పి ఉండాలి. 63లో రాకడ జరిగిందని అనుకోండి, ప్రభు రాత్రి భోజనం లేదనుకోండి అని ఎవరు చెప్పాలి? ప్రవక్త చెప్పాలి. చెప్పాడు ఎక్కడన్నా? చూపిస్తావా? ఏ కోటి చిన్న ముక్కని చూపిస్తావా? చూపించలేవు. అంటే మరి నువ్వు ఎవరివి? వాక్యంలో లేనిది మాట్లాడుతున్నావంటే, వర్తమానం లేనిది మాట్లాడుతున్నావంటే నీవు మనిషి రూపంలో ఉన్న దయ్యానివి. హల్లెలూయా. నువ్వు పైన తెల్ల చొక్కా వేసుకోవచ్చు, కానీ నువ్వు లోపల నల్ల దయ్యానివి. యెహోవా వాక్కు ప్రవక్తల ఎద్దకు వచ్చును అని బైబిల్ చెప్పాను ఖచ్చితంగా. హల్లెలూయా. తర్వాత ప్రవక్త మరొక మాట ఏమన్నాడనంటే, అనువాదం చెప్పు మనిషి దేవునికి అక్కర్లేదు. అనువాదం చెప్పు మనిషి దేవునికి అక్కర్లేదు. అట్లాంటి మనుషులను ఆయన ఎన్నుకోడు. ఆయన దేవుని వాక్యానికి ఎవడు అనువాదం చేయవలసిన అవసరం లేదు. 63 రాకడని చెప్పే హక్కు ఎవరికి లేదు.
ప్రభురాత్రి భోజనం చేయకూడదు అని చెప్పే హక్కు ఎవరికి లేదు. అంటే వాళ్ళు అట్లా చెప్తున్నారంటే ఏంటి దాని అర్థం? అనువాదం చేస్తున్నారని. అంటే అట్లాంటి మనిషి దేవునికి అక్కర్లేదు. చూడండి, ఈ దినము ఈ లేఖనం నెరవేరినది. ఇది కూడా 65వ సంవత్సరంలోదే, 65వ సంవత్సరం 2వ నెల 19వ తారీఖు. ఈ దినము ఈ లేఖనము నెరవేరినది. 17వ పేర, మీ కన్నులెదుటనే ఈ దినము ఈ లేఖనం నెరవేరినది అని ఆయన నిలబడి వారితో చెప్పాను. అది ఎంతో తేటగా సామాన్యంగానున్నది, అయినా కానీ వారు అర్థం చేసుకొనలేదు. ఇప్పుడు ఆయన స్వయంగా ఆయనే ఆ యొక్క యాజకుల ముందు ఆయన ఆ సమాజ మందిరంలో ఈ దినము మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని చెప్పాడా లేదా? అయినా కానీ వారు ఆయనను గుర్తించలేకపోయారు. సార్ ఉన్నారా? ఆ రోజు ఆయన చదివాడా లేదా? కానీ వారు ఆయనను గుర్తించగలిగారా? అలాగనే ఈ దినము 7వ దూత ద్వారా సమస్త మర్మాలు సమాప్తులనే వాక్యం ఈరోజు నెరవేరింది. కానీ ఇంకా ఆ రోజు ఎట్లయితే గుడ్డివారిగా ఉన్నారో ఈరోజు అంతే ఉన్నారు. నమ్మండి సార్ దయచేసి. అదెంతో తేటగా సామాన్యంగానున్నది, అయినా కానీ వారు అర్థం చేసుకొనలేదు. ఎందువలన? వారు ఎవరో యాజకుడిచ్చిన అనువాదమును వినుచుండిరి. ప్రభు చెప్పిన అనువాదం వారికి అక్కర్లేదు, కానీ మనుషుల అనువాదం కావాలట వారికి. చరిత్ర ఎల్లప్పుడూ పునరావృతమగును. ఏంటి సార్? చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది, పునరావృతమగును. అంటే ఆ రోజు ఎట్లయితే మనుషులపైన ఆధారపడ్డారో ఈ రోజు కూడా ఈ వర్తమానంలో కూడా ఇప్పుడు ఏమవుతారు? మనుషులపైన ఆధారపడే వారు వస్తారు. దాని గురించే ప్రవక్త చెప్తున్నాడు. మనకు ఉపయోగపడేదే ఇది. చరిత్ర మరల పునరావృతమగును. వాక్యమునకు నానార్థములుండును, చాలా ప్రత్యక్షతలుండును. చూడండి, అది యేసుక్రీస్తు గురించి మరియు ఆ యొక్క ఇజ్రాయేల్ గురించి. నిజమేనా? అతని యొక్క కుమారుడే యాకోబు అను ఆయన కుమారుని ఐగుప్తు నుండి బయటకు పిలిచాను. స్కోఫీల్డ్ ఇంకా ఆయా రిఫరెన్స్ అనుకున్నవి. ఆ వాక్య భావం అదే. దానికి 2 జవాబులున్నవి. అది యాకోబును పిలుచుట, యేసును పిలుచుట గురించి చెప్పాను. యాకోబును పిలిచేది, యేసును పిలిచేది. నేడును అలాగే ఉన్నది. మనం ఎంతో సంక్షోభంలో ఉన్నాము. ఎట్లున్నాము? ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాం. దేవుని యొక్క సత్యమును జనులు చూడలేకపోతున్నారు. దేవుని వాక్యమునకు చాలామంది మానవ కల్పిత అనువాదం చెప్పిరి. ఆయన వాక్యమునకు అనువాదం చెప్పు మనిషి దేవునికి అక్కరలేదు. చూడండి, ఎంతో అద్భుతమైన మాట ఇది. ఆయన వాక్యమునకు అనువాదం చెప్పు మనిషి దేవునికి అక్కరలేదు. దేవుడే సొంత అనువాదకుడు. దేవుడే తన వాక్యానికి అనువాదకుడై ఉన్నాడు. ఆయన మాటకి ఆయన మాత్రమే అనువాదం ఇవ్వాలి. కాబట్టి ఆత్మ ప్రవక్త ద్వారా అనువాదం ఇచ్చి ఉన్నాడు. ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఈ వర్తమానాలను ఎవరిచ్చారు? ప్రవక్త ద్వారా ఆత్మదేవుడు ఇచ్చాడు. ఇది విలియం బ్రెనామ్ ఇచ్చిన వర్తమానం కాదు, ఇది దేవుడే స్వయంగా ఇచ్చిన వర్తమానం. హల్లెలూయా. చూడండి ఎంత స్పష్టంగా ఉన్నదో. సరే, ఎత్తబడుట. ఇప్పుడు 1963లో కొద్దిగా మనం బుర్రను ఉపయోగిద్దాం. నిజమేనా సార్? ఈ దరిద్రులు బుర్రను ఉపయోగించరు. ఏం ఉపయోగిస్తారంటే వాళ్ళ మోకాళ్ళను ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు 1963లో ఎత్తబాటు అయిపోతే ఇప్పుడు ఆయన 1965లో ఎత్తబాటు అనే వర్తమానం ఎందుకు చెప్పాడు ఆయన? రాప్చర్ అని. ఏం సార్? 63లో ఆ మేఘం వచ్చిందే రాకడైతే మరి 1965లో ఆయన ర్యాప్చర్ ఎత్తబాటు అనే వర్తమానం ఎందుకు బోధించాడు ఆయన? అంటే ఎత్తబాటు జరగలేదనే కదా దాని అర్థం. హల్లెలూయా. చూడండి, దేవునికి అనువాదం ఓకే ఇక్కడ కూడా ఉన్నది. చూడండి, దేవునికి అనువాదం చేయువాడు అక్కర్లేదు. ఆయనే తన సొంత అనువాదకుడు. లేఖనముల యందలి కార్యమును నెరవేర్చుట ద్వారా ఆయనే తన వాక్యమును అనువదించును. ఎవరు అనువదించేది? దేవుడే అనువదిస్తాడు. ఆదిలో ఆయన చేసినట్లే ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
ఆయన దానికి ఎవరు అనువాదం చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అనువాదం మరేది అక్కరలేదు, అది నెరవేరినది. ఆయన ఈ కడవరి దినమందు లేఖనంలోని కొన్ని ముఖ్యమైన కార్యములను వాగ్దానం చేశాను, అవి మన మధ్య ఉన్నవి అని. యేసు ఏ విధంగా దేవుని కుమారుడై ఉన్నాడని తెలుపుచున్నది. ఆయనను పంపుతునని ఆయన వాగ్దానం చేశాను. ఆయన ఈ భూమిపై ఉన్న దినములలో ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. లేఖనమును ఆయన వెదికి చూడుడి, వాటి యందు నిత్య జీవం ఉన్నదని మీరు తలంచున్నారు. వాటికి అవియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నా తండ్రి కార్యములు నేను చెయ్యకున్న ఎడలా నన్ను నమ్మకుడి. మీరు నా యందు విశ్వాసం ఉంచకున్నను నేను చేయు కార్యములందు విశ్వాసం ఉంచుడి. ఎందుకనగా నేను ఎవరినో అవి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. చూడండి, మరి వర్తమానమే ప్రవక్తలు రుజువుపరిచేది, లేదా దేవుణ్ణి రుజువుపరిచేది. చివరిగా మరి ఒక మాట చూద్దామా? సరే, సర్పసంతానం 130 పేర, సర్పసంతానము 130 పేర తీశారు అందరూ. సర్పసంతానము 130 పేర. కాళ్ళు కడుగుటను మనం నమ్ముచున్నాం. దేని నమ్ముతున్నాం? అందరు చెప్తారా? కాళ్ళు కడుగుటను మనం నమ్ముచున్నాం. ప్రభురాత్రి భోజనం మనం నమ్ముచున్నాం. క్రీస్తు యొక్క రెండో రాకడ మనం నమ్ముచున్నాం. నమ్ముతున్నామా? ఆత్మరూపిగా వచ్చుట కాదు గాని. చూడండి గుడ్డి వాళ్ళారా, చెవిటి వాళ్ళారా, జాగ్రత్త వినండి ప్రవక్త మాటను. హల్లెలూయా. ఎందుకంటే మరి ఇప్పుడు ఇది ప్రసారం అవుతుంది. ప్రభువుకు చూడండి, ఆత్మరూపిగా వచ్చుట కాదు. రాకడంటే ఆత్మరూపిగా వచ్చుట కాదు కానీ అందరికీ కనబడు రీతిలో. ఉన్నదా సార్ అక్కడ? మీ హబ్బులో ఉన్నదా? లేకపోతే నేను రాసుకున్నానా? ఉన్నదా అక్కడ? ఆత్మరూపిగా వచ్చుట కాదు కానీ అందరికీ కనబడు రీతిలో. అందరికీ అంటే లోకమంతటి కాదు, తన ప్రియమైన వధువుకు మనం ఆయన ముఖాముఖిగా చూస్తాం. ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటాం, ఆయన వలె మనం ఉంటాం. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు. ఆ నివాసాలు థియోఫనీ, ఆయన వంటి నివాసాలు ఆయన చేతిలో ఉన్నాయి. నిజమేనా? ఆయన ఎట్లున్నాడో మనం అట్లే ఉంటాం. నిజమేనా? వచ్చుట కాదు కానీ శరీరంలో వస్తాడు. కానీ ఇప్పుడు 63లో ఎట్లా వచ్చాడు ఆయన? చెప్పండి. ఆ మేఘం అనే ముసుగులో వచ్చాడు ఆయన. నిజమేనా? ఎందుకు వచ్చాడు? అది రాకడా కాదు. ఆయన ఇక్కడే ఉన్నాడు సార్. ఆయన రాలేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు ఆయన. కానీ వర్తమానం రూపంలో వచ్చాడు ఆయన. 7 ముద్రలను ఆయన ఇచ్చేదానికి వచ్చాడు ఆయన. తేడాన్ని గమనించలేకపోతున్నారు. సరే, వారి కర్మ. మహిమలోనికి మరలా వచ్చును పొందుదురని. అది చనిపోయిన వారు ఏం పొందుతారు? భౌతిక పునరుద్ధానం. అంటే మరలా మనం పోగొట్టుకున్న ఈ శరీరం మరలా అది తిరిగి లేపబడుతుంది. భౌతిక పునరుద్ధానం పొందుదురని మనం నమ్ముచున్నాం. మనము ముడతలు పడిన శరీరంతో ముసలితనంతో సమాధిలోనికి వెళ్ళినట్టుగా కాదు, కొత్త శరీరం నూతన యవ్వనంతో సదా జీవించదము. హల్లెలూయా. ఆత్మిక అమర్త్యతను నిరాక్షేపంగా మనం నమ్ముచున్నాం. ఒకే ఒక విధంగా నిత్య జీవం ఉన్నది అని నమ్ముచున్నాం. అది యేసుక్రీస్తు నుండి నీవు పొందు జీవము. కాబట్టి నిత్య శిక్షను మనం నమ్ముటలేదు. అంటే ఇక మనం ఎట్లయితే సదాకాలం జీవించి ఉంటామో వాళ్ళు కూడా సదాకాలం కాలుతూనే ఉంటారు కాదండి. వారు కొన్ని లక్షల సంవత్సరాలు కాలవచ్చు, కానీ కొంతకాలానికి ఏమవుతారు? కాలి బూడిదై ఇక మాయమైపోతారు. ఇప్పుడు ఎవరుంటారు? కేవలం వధువు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. నిత్య నరకం ఉన్నదని మనం నమ్మట్లేం. మనము నరకమును నమ్ముచున్నాం. అగ్నిగంధకములు మండుచుండును, కానీ అవి నిత్యము మండవని మనం మండునని మనం నమ్ముటలేదు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? నిత్యము మండుట ఉన్నచో అది నిత్య జీవమే అగును. ఇక వాళ్ళు నిత్యం ఉండి మనం నిత్యం ఉంటే అది కూడా నిత్య జీవమే. కానీ ఒకే ఒక నిత్య జీవం ఉన్నది,
అది దేవుని యొద్ద నుండి వచ్చును, అది సత్యము. నీవు మిలియన్ల సంవత్సరములు 10 మిలియన్ల సంవత్సరములు కాలవచ్చును, అది నాకు తెలియదు, కానీ అందులో నీకు నిత్య జీవం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 1000 ఏళ్ల పరిపాలన ఉన్నామా? ఏం సార్? 1000 ఏళ్ల పరిపాలన ఉంటే మరి ప్రవక్త ఏం చెప్పాడు? కల్వరిపై ఆ రోజు మరి పేరా నెంబర్ 5, కల్వరిపై ఆ రోజు వేరొక దారిని మొదలుపెట్టుదును. కానీ మనం ఈ కొత్త రాజ్యంలో దేవుని ఆరాధించడం మొదలుపెట్టినప్పుడు ఎన్నడైనను అలసట కలిగిన క్షణం ఒకటి ఉండదు. అలా ఎల్లప్పుడూ ఒక దీవెనగా ఉండును. సరే, 5వ పేర, నేను ఆలోచిస్తుంటిని, దీనిని నేను రికార్డు చేశానో లేదో నాకు తెలియదు. కొద్ది కాలం క్రితం నేను సోదరుడు చార్లీతో, సోదరుడు పేరేంటిది? చార్లీతో కెంటకీలో ఉంటిని. మరియు అతడు బ్రెనహాం సోదరుడా, 1000 ఏళ్ల పాలనలో నువ్వు నేను ఉడతలు వేటాడదామని అనుకుంటున్నావా? ఏమన్నాడు ఆయన? సోదరుడు చార్లీ బ్రెనహాం గారు కలిసి వేటకు పోయేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ సంభాషణ చేస్తున్నారు. సోదరుడు బ్రెనహాం, మనమిద్దరం కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో వేటాడదామని నువ్వు అనుకుంటున్నావా అనను. నేను అలా అనుకోవడం లేదు చార్లీ అని అన్నాను. సరే, దానిని మనం ఎంతగానో ఇష్టపడితిమి. మనము 1000 ఏళ్ల పాలనలోనికి వెళ్ళినప్పుడు కూడా ఇష్టపడదామని అనుకుంటున్నావా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకిప్పుడు ఎట్లయితే ఇష్టపడుతున్నామో 1000 ఏళ్ల పరిపాలన పోయినప్పుడు కూడా మనం ఇష్టపడతామా అని చార్లీ అడిగాడు. లేదు, 1000 ఏళ్ల పాలనలో ఏది చంపబడదు. ఏం సార్? ఈరోజే మా ఇంట్లో చేపల కూర, మరి చేపలు చచ్చినాయా లేదా? మరి ఇది 1000 ఏళ్ల పరిపాలన అయితే నిన్ననే చికెను, మరి బంధువులు వస్తారని తెలియదే, నిన్న చికెన్ తిన్నాం. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి? ఇప్పుడు మనం ఎవరితో నిలబడాలి? ప్రవక్త యొక్క మాటతో నిలబడాలి. 1000 ఏళ్ల పరిపాలన ఏది చంపబడదు. ఇప్పుడు ప్రతి పెళ్ళిళ్ళకు బాయిలర్ కోళ్ళు తెగుతున్నాయా లేదా? బకరాలు కోస్తున్నారా లేదా? హల్లెలూయా. 1000 ఏళ్ల పాలన ఏది చంపబడదని నేను అన్నాను. సరే, మనం దానిని ఇష్టపడ్డాం కదా అని అతడు అన్నాడు. ఇప్పుడు మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు కదా సార్. వాడు మనిషి అయితే నిజంగా ఈ మాట ఒకటి చాలు, కానీ వాడు గొడ్డు కూడా కాదాయ్, అది దయ్యమాయ్. హల్లెలూయా. కాబట్టి సోదరులారా, మనం ఎవ్వరిని మార్చలేము. మరి మిఖాయిలు అనుకోవాలా ప్రభువుకు తెలియకుండా? ఎట్లాగా? మిఖాయిలు తన దూతలతో, అరే ఒక్కప్పుడు వాడు మన పరలోకంలో ఉన్నోడే కదరా, పాటలు పాడితే మనం ఎంతో చక్కగా విన్నాం. నేను ప్రభువుకు తెలియకుండా, ఒరే సైతాన్గా ఎందుకురా, ఇప్పటికైనా మారు మనసు పొందరా? అది మిఖాయిలు పని కాదు అది. హల్లెలూయా. అలాగనే విశ్వాసులారా, తప్పుడు బోధలో ఉండేవాడిని బయటికి లాగేది నీ పని కాదు అది. నిజమేనా? దేవుని నామానికి వాడు వచ్చే సంగతి తర్వాత నువ్వు పోయేది చూసుకో. నిజమేనా? కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడిందట, అట్లయితుంది పరిస్థితి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ వింటున్నారా జాగ్రత్తగా? మరి కాబట్టి మనం ప్రతి వర్తమానంతో మనం నిలబడదాం, ప్రతి ప్రవక్త చెప్పిన ప్రతి వాక్యంతో మనం నిలబడదాం. దేవుడు మనల్ని అప్పుడు దీవిస్తాడా? అక్షరాల మనం దీవించబడి ఆ యొక్క మహిమలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరి చివరిగా ఒక మాట చదువుతారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచ్చినాడు చూడండి. 22. ఓకే, టైం అయిపోయింది. ఇప్పుడు ఏ గ్రంథం అనుకుంటున్నారు మీరు? చూడండి, ఈ గ్రంథం అందున్న సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, కలిపిన ఎడల కలగజేయును, తీసివేసిన ఎడల. చూడండి సార్, ఈరోజు వర్తమానానికి ఒకటి కలిపి తీసేసే వారికి ఉందా? పరలోకం ఉందా? నిత్య జీవం ఉన్నదా? కాబట్టి వారి జోలికి మనం పోకుండా వర్తమానంతో నిలబడడం అది చాలా శ్రేష్టమైన విషయం. అది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.